ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో 2 పరుగులు మాట్లాడుకున్నాం. మొట్టమొదటి పరుగు ఏంటి? అబ్రహాము దేవుని యొద్దకు తీసిన పరుగు. ఏం బ్రదర్ ఏమన్నారు? ఓకే. రెండో పరుగు అహరోను ధూపార్తిని చేతను పట్టుకొని చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలవబడిన పరుగు. లాస్ట్ వీక్ నాకు చెప్పడానికి అంత టైం సరిపోలేదు, కానీ నాకు ఇంకొక విషయం బాగా నచ్చుతుంది. ఏంటంటే అహరోను యొక్క దీనత్వం. ఎందుకు అంటే మోషే కంటే అహరోను పెద్దోడు. హల్లెలూయా. బట్ నువ్వు పరిగెత్తుకొని ధూపార్తిని చేతి పట్టుకొని చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడమంటే నేను ఆ పని చేయలేను, నేను వెళ్ళలేను, నేను పరిగెత్తలేను, నీకన్నా పెద్దోడిని, నీకెంత వయసు ఉంటే నాకెంత వయసు ఉంది, నువ్వే వెళ్ళలేకపోతే నేను ఎట్లా వెళ్తాను, ఇవేమీ కూడా చెప్పలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిగెత్తుకొని వెళ్ళి ప్రాణానికి తెగించి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో ధూపార్తిని చేతి పట్టుకున్నాడు. ఆ పని ఎవరు చేయాలంటే యాజకులే చేయాలి. మరి మోషే వెళ్ళొచ్చుగా, మోషే ఎందుకు వెళ్ళలేదు? ఎక్కడో ఉన్న అహరోను పిలిచే బదులు మోషే వెళ్ళొచ్చు కదా. మోషే ఎందుకు వెళ్ళలేదు? ధూపార్తిని చేత పట్టుకునేది యాజకుడు మాత్రమే అని మోషేకి తెలుసు. మోషేకి దొరకని గొప్ప భాగ్యం మనకు దొరికింది. మనం ఎవరమంటే యాజకులము. యాజకుడు ధూపార్తిని పట్టుకోకపోతే దేవుని ప్రభావము మందిరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. యాజకుడు ధూపార్తిని పట్టుకోకపోతే ప్రజలు దేవుని చేత అంగీకరించబడలేరు. యాజకుడు ధూపార్తిని పట్టుకోకపోతే తెగులు సంహరిస్తుంది. యాజకుడు ధూపార్తిని పట్టుకోకపోతే ప్రజలకు దేవునికి సంబంధం పాడైపోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనమే ఆ యాజకులం. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ లార్డ్. బ్రతికిన వారు ఆత్మీయులు, చస్తున్నవారు శరీర సంబంధులు. వారికి వీరికి మధ్య నిలబడి ధూపార్తిని పట్టుకోవలసిన యాజకులము మనమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ఆ పని చేయకపోతే, అహరోను ఆ పని చేయకపోయి ఉంటే ఏం జరిగేది? మాట్లాడలేదు మీరు ఎవరు కూడా. అహరోను ఆ పని చేయకపోయి ఉంటే ఏం జరిగేది? తెగులు ఇంకా ఎక్కువయ్యి ప్రజలందరినీ కూడా అది చంపేసి ఉండేది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? థ్యాంక్ యూ బ్రదర్. నాశనము, పాపము, హల్లెలూయా, అది దేశం మీదకిని సంఘం మీదకిని, మీరేదో ఎస్కేప్డ్ అనుకోకండి, మీ కుటుంబాల మీదకిని మీ పిల్లల మీదకి దాని ప్రభావం పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన ఇలా అంటాడు, నాకు చాలా ఇష్టమైన మాట, డోంట్ లిమిట్ గాడ్ విత్ యువర్ ప్రేయర్లెస్నెస్ అన్నాడు. నాకు ఎంత నచ్చిందో. దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు, కానీ ప్రార్థన లేని జీవితంతో దేవుణ్ణి మీరు లిమిట్ చేసేయవద్దు అన్నాడు. ఇంకో మాట అన్నాడు ఒక దైవజనుడు, డోంట్ స్టాప్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హెవెన్. పరలోకపు యొక్క ప్రభావమును నీ మీద, నీ కుటుంబం మీద లేకుండా, నీ ప్రార్థన వల్ల, నీ ప్రార్థన లేకపోవడం వల్ల పరలోక సంబంధమైన ప్రభావాన్ని నీ కుటుంబం మీద లేకుండా నీవే చేసుకుంటావు. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితానికి, సంఘానికి, సమాజానికి ప్రార్థన అనేది ఎంత అవసరమో. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నాకు మొర్రపెట్టుము, నీ గూఢమైన సత్యాలు నేను నీకు బోధిస్తాను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో అతనికి నేను తోడయ్యుండి అతను విడిపిస్తాను. బ్రదర్, నా క్వశ్చన్ ఏంటో తెలుసండి? అతడు మొర్ర పెట్టగా అనేది ఇక్కడ కండిషను. శ్రమలో నేను తోడయ్యుండి అతను విడిపిస్తాను, కానీ అతడు ఏం చేయాలి అంటే నాకు మొర్ర పెట్టాలి. నిగూఢమైన సత్యాలు నేను బోధిస్తాను, అతడు ఏం చేయాలంటే నాకు మొర్ర పెట్టాలి. నేను అతనికి ఉత్తరం ఇస్తాను, అతడు ఏం చేయాలంటే మొర్ర పెట్టాలి. నినివే పట్టణాన్ని నేను కనికరిస్తాను, వారు ఏం చేయాలంటే నాకు మొర్ర పెట్టాలి. దేవుని కదలికకు ప్రార్థన ఎంత ఉన్నతమైన ఆస్కారం అవుతుందో, ఎంత వేదికను వేస్తుందో ఒక్కసారి మీరు లోతుగా గమనించాలని నేను కోరుతున్నాను. ఇఫ్ యు వాంట్ టు సీ ద మూవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్,
If you want to see the move of God in your family, if you want to see the move of God in our church, and if you want to see the move of God in our nation, we must pray, brother. శోధనలోనికి ప్రవేశింపుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది. ఆత్మీయ జీవితంలో ఓడిపోవడానికి ప్రప్రదమైన కారణం ప్రేయర్లెస్నెస్. దేశానికి, సంఘానికి, నీకు, నీ కుటుంబానికి, ముఖ్యంగా ఈ భయంకరమైన దినాలలో అత్యవసరమైంది ఏంటంటే స్పెండింగ్ ఎ క్వాలిటీ ఆఫ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో విలువైన సమయాన్ని గడపడం. ఒకవేళ ఈరోజు వరకు అది నిర్లక్ష్యం చేయబడితే గనక, ఆమేన్, ఈరోజు సామేల్ జాన్ కాదు, ప్రభు నీతో మాట్లాడుతుండగా, ఆమేన్, నీ ప్రేయర్ లైఫ్ని రిపేర్ చేసుకో. పడిపోయిన బలిపీఠాన్ని కట్టు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న టైం ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ పనుల్లో, పోయిన వారం ఒక మాట నాకు భలే నచ్చింది. డేవిడ్ బ్రదర్ అన్నారు, ఆ మాట భలే ఉందండి అని. అదేంటంటే వి బికేమ్ బిజినెస్. హల్లెలూయా. బిజినెస్ అంటే బిజీనెస్. అర్థమైంది కదా? మనందరం ఎవరు అంటే బిజినెస్లో అయిపోయాం. ఏంటి సార్ మన బిజినెస్ అంటే? బిజీనెస్. బిజీ అంటే నేను చాలా బిజీగా ఉన్నాను. బిజీనెస్ అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక పనుల చేత తొందరపడటం. అది మార్త పరిచర్య, మరేమో పరిచర్య కాదు, యేసయ్య పరిచర్య అంతకంటే కాదు అది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఇందాక అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు, అక్కడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను ప్రభుతో ఇలా ఒడంబడిక చేసుకున్నాను. ప్రభువా, నా ప్రార్థన జీవితం కొంచెం సన్నగిల్లినట్టు నాకు అనిపిస్తుంది. ఈరోజు నేను మాటిస్తున్నాను, నేను మరలా దాన్ని నేను రిపేర్ చేసుకుంటాను. ప్రభువా, నాకు సహాయం చేయి, నాకు కృప దయచేయమని దేవుని వేడుకున్నాను. ఆమేన్. రెండు మాటలు చూడండి. డోంట్ లిమిట్ గాడ్ విత్ యువర్ ప్రేయర్లెస్నెస్. ఇస్తారమ్మా. దాని అర్థం ఏంటంటే నీ ప్రార్థనలేమితో నీ ఎడల, నీ కుటుంబం ఎడల దేవుని యొక్క కార్యాలను నువ్వు లిమిట్ చేసేయవద్దు. లేదా ఇంకో మాటలో చెప్పాలంటే అడ్డగించొద్దు. ప్రార్థన మనం ఆపేస్తానట, పరలోకపు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద, మన కుటుంబం మీద ఉండకుండా పోతుంది. సో ఒక మాటలో చెప్తాను, 3వ పాయింట్కి వెళ్ళే ముందు. నీ దేశానికి నీ ప్రార్థన అవసరం, నీ సమాజానికి నీ ప్రార్థన అవసరం, నీ సంఘానికి నీ ప్రార్థన అవసరం. ఆమేన్. నీ పిల్లలకు నీ ప్రార్థన అవసరం, నీ భర్తకు నీ ప్రార్థన అవసరం, నీ భార్యకు నీ ప్రార్థన అవసరం, నీ దైవజనునికి నీ ప్రార్థన అవసరం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం తిను, ఎక్కువగా ప్రార్థించు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేన్నైనా లిమిట్ చేసుకో. ఆరోగ్యమే, ప్రార్థనను మాత్రం లిమిట్ చేయొద్దు. అది భయంకరమైన అనారోగ్యం నీ ఆత్మీయ జీవితానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సరే, సో 3వ సహాయం లేకపోతే 3వ పరుగు ఏమిటి అంటే, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ వర్తమానం చెప్తున్నాను, నేను మధ్యలో ఆపాల్సి వస్తే నన్ను క్షమించండి, నేను చాలా అన్ఈజీగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఒకవేళ నేను ఆపాల్సి వస్తే పాస్టర్గా నిలబడి మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా వైపు చూస్తారా? అందరు నా వైపు చూస్తారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో నాకు కాళ్ళు చేతులు షివరింగ్ వస్తూ ఉన్నాయి, దడగా ఉంది ఎందుకో, అందుకని నేను కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. 3వ పరుగు ఎవరు పరిగెట్టారంటే, మొదటి పరుగు అబ్రహాం పరిగెత్తాడు, 2వ పరుగు
అహరోను పరిగెత్తాడు. మూడవ పరుగు ఎవరు పరిగెత్తారు అంటే దావీదు పరిగెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దావీదు పరిగెత్తిన సందర్భాలు చాలా ఉన్నాయి. గొర్రెపిల్లను సింహం పట్టుకొని వెళ్తున్నప్పుడు దావీదు పరిగెత్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేని కొరకు పరిగెత్తాడు అంటే ఆ పరుగు దావీదు తప్పించుకొని వెళ్ళిపోవడానికి చేసిన పరుగు కాదు. ప్రమాదంలో నుండి, అపాయంలో నుండి ఆ గొర్రెను పోతే పోనీ ఒక గొర్రె కదా, నాకు ఇంకా ఉన్నాయి కదా అని తప్పించుకోవడానికి చేసిన పరుగు కాదు. ఆ పరుగు సింహము నోటి నుండి ఆ గొర్రెను విడిపించడానికి సింహము వైపు తీసిన పరుగు. ఆ పరుగు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిగా చెప్దామా? హల్లెలూయా. ఈరోజు చాలామంది సంఘాన్ని విడిచి, ప్రార్థన పరిచర్య విడిచి పారిపోయేవారు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు ఎమ్మడలేక కష్టం అవుతుందని, ఇబ్బంది అవుతుందని పారిపోయిన వారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. నీ తోటి సహోదరుడు, నీ తోటి సహోదరి ప్రమాదంలో ఉన్నప్పుడు, హల్లెలూయా, ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఆమేన్, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? పారిపోవడం కాదు, ప్రార్థన ద్వారా ఆ సింహముతో పోరాటం చేసి సింహం నోటి నుంచి విడిపించగలగడం. వాక్యం చెప్తుంది, ఎవరిని మింగివేయుదునా అని అపవాది ఏం చేస్తున్నాడండి? గర్జించే సింహం వలె తిరుగులాడుతున్నాడు. సాతాను నోటి ఏర్పరిచిన వారిని సైతము చేజిక్కించుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. మన పని ఏంటంటే ప్రార్థన ద్వారా వాడి నోట్లోంచి, వారి నోట్లో పడిన వారిని మనం విడిపించడం. హల్లెలూయా. ఎవరిని మింగివేయుదునని ఎందుకు చూస్తున్నాడంటే, ఎవరిని నమిలివేయుదునని చూడట్లేదు. ఎందుకు చూడట్లేదంటే వాడి పళ్ళు ఇరిగిపోయినాయి కాబట్టి. హల్లెలూయా. సో మింగివేయుదమని చూస్తున్నాడు. వారి యొక్క చేతుల్లో నుంచి మనము వాడిని విడిపించాల్సి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఎస్పెషల్గా ఇక్కడ నేను చెప్తున్న ఈ సంగతి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 48వ వచనాన్ని 51వ వచనాన్ని మనం చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలయుటకై అతనికి ఎదురుపోగా, దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సైన్యం వైపు త్వరగా పరిగెత్తుకుపోయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దావీదు ఎక్కడికి పరిగెత్తాడు? చదివాం కదండి, సైన్యం వైపు పరిగెత్తాడు. ఎక్కడికి పరిగెత్తాడు? తన ముందు ఒక పెద్ద ఆకారం ఉంది. 6 మూరల జానెడు ఆకారంతో ఒకడు నిలబడున్నాడు. వాడు బాల్యము నుంచి యుద్ధములో ఆరితేరినవాడు. వాడి ఈటె నేతగానే ధోని అంత పెద్దది, బరువైనది. వాడి ఈటెను ఒక 4 మోస్తున్నారు. వాడి ఖడ్గాన్ని కొంతమంది మోస్తున్నారు. వాడు దాదాపు ఈ టాప్ అంత ఎత్తులో ఉండి, ఇంత లావుండి వాడు వస్తున్నాడు. శూరులు, బలవంతులు, వీరులు, హల్లెలూయా, తనను విడిచిపెట్టి, అనగా గొలియాతును చూసి పరిగెట్టి వాళ్ళు పారిపోతున్నారు. ఆమేన్. సారీ, కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నానేమో. హల్లెలూయా. వాళ్ళు పరుగు ఎక్కడికి అంటే, ఈ శూరులు, వీరులు, ఇశ్రాయేలు ప్రజలు పరుగు ఎక్కడికి అంటే వాళ్ళు వెనక్కి పరిగెడుతూ ఉన్నారు. కానీ దావీదు ముందుకు పరిగెడుతున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు పరిగెత్తడానికి ప్రియులారా, దావీదు ఎదురుగా ఉన్నది ఒక బచ్చగాడు కాదు. దావీదు ఎదురుగా ఉన్నది ఒక సామాన్యుడు కాదు. దావీదు ఎదురుగా ఉన్నది ఏదో ఒక వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. హల్లెలూయా. అతడు 6 మూరల జానుడున్నాడు. బాల్యం నుంచి వాడు యుద్ధములో ఆరితేరిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బాల్యం నుంచి యుద్ధంలో
ఆరితేరిన వాడు ఆయుధాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అంత భయంకరంగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇవన్నీ దావీదు ఎదురుగా కనబడుతున్నప్పటికీ కూడా దావీదు ఏమాత్రము భయపడలేదు, జడియలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంటే దావీదు పరుగుకి ఆధారం, ఆమేన్, హల్లెలూయా, తాను నమ్ముకున్నటువంటి సైన్యములకు అధిపత్యగు యెహోవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్తాను వినండి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా పక్షాన పరిగెడుతున్నాడు. హల్లెలూయా. కొంచెం నేను కొద్దిగా వాటర్ తాగుతూ మాట్లాడుతున్నాను, వేడి నీళ్ళు ఇవి, దయచేసి అపార్థం చేసుకోవద్దు. హల్లెలూయా. దావీదు పరుగుకు మూలం ఎవరు అంటే, దావీదు ధైర్యానికి మూలం ఎవరు అంటే సైన్యములకు అధిపత్యగు యెహోవా పక్షాన పరిగెడుతున్నాడు, యెహోవా కొరకు పరిగెడుతున్నాడు, యెహోవా ఏర్పరచుకున్న ప్రజల కొరకు పరిగెడుతున్నాడు. ఆ పరుగులో తన ముందున్నది ఎంత బలమైన రూపమైన, ఎంత బలమైన శత్రువైనా, శక్తికి మించిన వాడైనప్పటికీ కూడా దావీదు కన్నులు ఎవరి మీద ఉన్నాయంటే దేవుని మీద ఉన్నాయి. తన పరుగుకు ఆధారం ఎవరంటే డబ్బు కాదు, తన పరుగుకు ఆధారం తన బలము కాదు, తన పరుగుకు ఆధారం తన శక్తి కాదు, తన పరుగుకు ఆధారం మరి ఎవరు కాదు, తన పరుగుకు ఆధారం సౌలు కాదు, తన పరుగుకు ఆధారము తాను నమ్ముకున్న సైన్యములకు అధిపతికు యెహోవాయే. హల్లెలూయా. తన పరుగుకు ఆధారం సైన్యములకు అధిపతికు యెహోవాయే. ఎందుకు అంటే అతడు లోకంలో పరిగెట్టలేదు, పాపం కొరకు పరిగెత్తట్లేదు, ధనము కొరకు పరిగెత్తట్లేదు. హల్లెలూయా. పేరు కొరకు పరిగెత్తట్లేదు, ప్రఖ్యాతి కొరకు పరిగెత్తట్లేదు. తనకి ఏదో ఒక పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుందని, తనకేదో ఫేమ్ వస్తుందని పరిగెట్టడం లేదు. తన ఎదురుగా ఉన్నది బలమైన రూపమైనప్పటికీ కూడా దావీదు యొక్క పరుగుకు మూలము, ఆధారము దేవుడు, దేవుని ప్రజలు. ఆమేన్. శూరులు, వీరులు వెనకకు పరిగెడుతున్నారు. అరణ్యములో కర్ర పట్టుకొని, క్యాటిల్ బోరు పట్టుకొని గొర్రెలు మేపుకునే ఒక చిన్న బొడ్డోడు, ఒక సామాన్యుడు, యుద్ధ నైపుణ్యము లేనివాడు ముందుకు పరిగెడుతూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు అనేక మంది వారి ఆత్మీయ జీవితంలో శత్రువును చూసి వెనకకు పరిగెడుతున్నారు. దేవుని మహిమ కలుగునుగాక. నీవెవరిగా ఉండాలంటే దావీదుగా ఉండాలి. ముందుకు నువ్వు పరిగెత్తగలగాలి. దేవుని మహిమ కలుగునుగాక. ఆగిపోవద్దు, అలసిపోవద్దు, ముందుకు పరిగెడదాం. దేవుని మహిమ కలుగునుగాక. ఆమేన్. సో దావీదు ఏ ట్రాక్లో ఉన్నాడంటే ఓ డివైన్ ట్రాక్లో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే చెప్పాను, లోక సంబంధంగా లేడు, పాపం కొరకు పరిగెట్టట్లే, లేకపోతే ఆస్తిపాస్తుల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు పరిగెట్టట్లేదు, కానీ హీ వాజ్ ఇన్ ద రైట్ ట్రాక్. ఆమేన్. ఇంకా చెప్పనా, దావీదుని నేను ఒక మాట చెప్తాను. దావీదు వచ్చింది, క్షమించాలి, గొలియాతు వచ్చింది సౌలు కోసం కాదు, ఇశ్రాయేల్ ప్రజల కోసం కాదు. ఇంకా చెప్పనా, గొలియాతు రాకకు కారణం ఇశ్రాయేల్ ప్రజలను ఓడించడానికి కాదు, ఇశ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయడానికి కాదు. ఇంకా చెప్పనా, గొలియాతు రావడానికి కారణం గొలియాతు కారణం కాదు. వెరీ గుడ్. ఆమేన్. ఎందుకు అంటే హల్లెలూయా, గొలియాతు ఎవరి కోసం వచ్చాడంటే దావీదుని దేవుడు హెచ్చించాలనుకున్నాడు, తన సంకల్పాన్ని నెరవేర్చాలనుకున్నాడు, తన ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకున్నాడు. దావీదు పట్ల ఉన్న దేవుని కటాక్షం ఏంటో సర్వ సమాజానికి తెలియాలి అని గొలియాతును పంపించింది. నేనంటాను, గొలియాతు అనుకుంటే రాలేదు, దేవుడు పంపిస్తే వచ్చాడు తన పక్షాన ఉండడానికి. నీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఎవరో అనుకుంటే రాలేదు, నువ్వు అనుకుంటే రాలేదు. కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతించాడు, ఎందుకంటే నీ పక్షాన ఉన్న దేవుడు ఎంత బలవంతుడో, ఎంత శక్తివంతుడో, ఎంత గొప్పవాడో నీకు అర్థమయ్యి ఆ అనుభవాలలో హల్లెలూయా దేవుని వైపు చూస్తూ నువ్వు ధైర్యంగా ముందుకు కొనసాగిపోవాలని గాడ్ అలౌడ్ నీ జీవితంలో గొలియాతుల్ని. సో ఇప్పుడు నేనేం చెప్తాను తెలుసా, దావీదు రైట్ ట్రాక్లో ఉన్నాడు. ఆమేన్,
అంటే దేవుడు నిర్ణయించిన ట్రాక్లో ఉన్నాడు. ఆమెన్. దేవుడు అనుమతించిన ట్రాక్లో ఉన్నాడు. వెనకాతల దేవుడు ఏదో కార్యం చేస్తూ ఉన్నాడు. ఇదంతా యాక్సిడెంటల్గా జరగట్లేదు, అనుకోకుండా గొలియాతు రాలేదు, దేవుడే రప్పించాడు. హల్లెలూయా. సో బ్యాక్గ్రౌండ్లో దేవుడు ఏదో కార్యం చేస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న కార్యానికి అనుకూలముగా దావీదు అడుగులు పడుతున్నాయి అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. నీ కొరకు నా కొరకు దేవుడు బ్యాక్గ్రౌండ్లో ఏదో వర్క్ చేస్తూ ఉన్నాడు. దానికి అనుకూలముగానే నీ జీవితం పయనిస్తూ ఉందా? దానికి అనుకూలంగానే నువ్వు పరిగెడుతున్నావా? దానికి అనుకూలముగానే నీ పాదాలు అరిగెడుతున్నాయా? దానికి అనుకూలముగానే నీ పరుగు అలిసిపోతుందా? లోకంలోన మనుషుల కొరక, సంపాదన కొరకు అలిసిపోతున్నావా? హల్లెలూయా. మీ అందరినీ దేవుడు తన ట్రాక్లో నిలవబెట్టునుగాక, తన చిత్తములో నిలవబెట్టునుగాక, తన ఉద్దేశంలో నిలవబెట్టునుగాక. ఆమెను మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరిగించే దేవుడు నీ జీవితంలో కొన్ని గొలియాతులు అనుమతించిన దేవుడు నీకు బలమునిచ్చి, ధైర్యమునిచ్చి, శక్తినిచ్చి, సైన్యములకు అధిపతిగా యెహోవా వైపు చూస్తూ సున్నత లేని ఆ ఫిలిష్తీయుడని పిలువబడి నీకెదురవుతున్నటువంటి లోక సంబంధమైన పరిస్థితిని నీవు జయించుదువుగాక. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పరుగులో నాకేం కనబడిందంటే దేవుని విషయంలో దావీదుకు కలిగిన రోషం కనబడింది. రాజీ పడి బతికేవాడికి రోషం ఉండదు. స్తోత్రమో హల్లెలూయా. రాజీ పడి బతికేవాడికి రోషం ఉంటుందండి. హల్లెలూయా. మా ప్రభు ఆ అగ్నిగుండం చూస్తే చాలా భయంకరంగా ఉంది, మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తావా? ఈ మాత్రం దానికి ఆ మాత్రం ఎందుకు? కాబట్టి అక్కడ ప్రతిమ ఉంది, ఆ ప్రతిమకు మేము నమస్కారం చేయాలి, అంతే కదా అని చెప్పి ఎవరే శద్రకు పదరా, మేషకు పదరా అని ఒకరినొకరు మాట్లాడుకొని మనం ఒక పని చేద్దాంరా, ఇలా రండి, సీక్రెట్ చెప్తాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్దాం, ఆ ప్రతిమకు నమస్కారం చేద్దాం, చేతులతో మొక్కుదాం. కానీ మన అంతరంగంలో మాత్రం మన బ్యాచ్, అందుకే మీరు కనెక్ట్ అవుతారు అన్నట్టు. హల్లెలూయా. మన అంతరంగంలో మాత్రము ప్రభువుని పెట్టుకుందాం, దేవుని పెట్టుకుందాం. దేవా, తప్పని పరిస్థితుల్లో ఎదురుగా అగ్నిగుండం ఉంది కనుక రాజు ఉగ్రుడై నిలబడ్డాడు కాబట్టి హల్లెలూయా, పెరుగుతున్న అగ్నిగుండాన్ని చూసి నాకు భయం వేసి మేము వచ్చి నిలబడ్డాము. కానీ మా చేతులను, మా మనసుల్లో నీవే ఉన్నావు ప్రభా. మా ఎదురుగా మాత్రమే ఈ పనికి మన రూపం ఉంది ప్రభా, కానీ మా మనసుల్లో నువ్వే ఉన్నావు, మా ఎదురుగా నువ్వే ఉన్నావు ప్రభా. మేము నిన్నే మొక్కుతాం ప్రభా. సరేనా ప్రభా? ఓకేనా? దేవుడే ఏమైనా అమాయకుడు అనుకున్నావా? దేవుడు ఏమైనా రోడ్డు మీద కర్రబిల్ల ఆడుకునేవాడు అనుకున్నావా? మోసపోకుడి, దేవుడు విక్కరింపబడడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. మన మసిపూసి మారేడుకాయ చేస్తే పాస్టర్ గారు మోసపోతారేమో కానీ, లేదా నేను మసిపూసి మారేడుకాయ చేస్తే మీరు మోసపోతారేమో కానీ దేవుడు ఎట్లా మోసపోతాడయ్యా? హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ దేవునికే అజ్ఞానం ఉంటే, ఆ మాట బలిష్టం, దేవునికే అజ్ఞానం ఉంటే ఆ అజ్ఞానము మానవుని యొక్క జ్ఞానము కంటే చాలా గొప్పదట. దేవుని అజ్ఞానమే మానవుని జ్ఞానము కంటే గొప్పదిగా ఉన్నప్పుడు మరి దేవుని జ్ఞానం ఎట్లుంటుంది బ్రదర్? అట్టా ఆయన దగ్గర నాటకాలా? కాబట్టి హల్లెలూయా, మా ఎదురుగా మాత్రం నువ్వే ఉన్నావు ప్రభా, మా చేతులు నీకే జోడించాం, పనికి మల్లడి కోసం ఇదంతా అని రాజీ పడితే రోషం ఉండేది కాదు. నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు సమాధానము చెప్పవలన చింత మాకు లేదు, మా దేవుడు అగ్నిగుండం నుంచి విడిపించడానికి సమర్థుడు, విడిపించకపోతే మేము అందులో పడి చనిపోతామే తప్ప మీ ప్రతికి నమస్కారము చేయమని వారు రోషంతో నిలబడ్డారు. కారణం ఏంటంటే రాజీ పడలేదు గనక. రోషంతో బతికి ఎప్పుడు పోద్దంటే పాపంతోనూ లోకంతోనూ రాజీ పడిపోయినప్పుడు. అది నేనైనా మీరైనా ఎప్పుడు మనలో రోషం చచ్చిపోద్దంటే దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు సాక్షిగా ఉండాలి, దేవుని సందులో ఒక సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంతో ఆయన కృపాసనము దగ్గరికి చేరగలిగే ఈ రోషం ఇదంతా ఎప్పుడు చచ్చిపోద్దంటే పాపం మనల్ని ఏలుబడి చేస్తున్నప్పుడు. రాజీ పడిన జీవితం రోషం కలిగిన జీవితాన్ని జీవించదు, రోషము కలిగిన జీవితము రాజీ పడే జీవితాన్ని జీవించదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దావీదుకి దేవుని విషయంలో
గొప్ప రోషం ఉంది కదా, ఉందా లేదా? భాష్ గారు మీరు ఉందంటే ఉందే, మరి మీరు చెప్తున్నారు కాబట్టి ఉందేమని అంటారా? హల్లెలూయా. అరే గొర్రెలు తోలుకునేవాడికి, గొర్రెలు కాచుకునేవాడికి అక్కడ ఏం జరుగుతుందో ఎందుకండి? అందుకే ఏమన్నాడంటే తనకు రోషానికి కారణం ఏంటో తెలుసా? ఈ మాట మీకు తెలియాలి. తన రోషానికి కారణం ఏంటంటే జీవము కలిగిన సైన్యములకు అధిపతియగు యెహోవా నామమును అతని ప్రజలను తృణీకరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏమాత్రపు వాడు. మా నాన్న ఎవరైనా అంటే నేను ఊరుకోను. మరి నీ వల్ల మీ యేసయ్యని అంటున్నారు, మా అమ్మనంటే ఎవరు ఊరుకోను. నన్ను అనడానికి సంఘంలో ఎవరంత పరిశుద్ధులు కాదన్నారంట. తల్లి నిన్ను ఇక్కడ నిలబెడతాను నేను, లేదా బ్రదర్ నేను ఇక్కడ నిలబెడతాను, ఒక్కొక్కరు పిలుస్తాను, వాళ్ళ జీవితం అంతా చెప్పేసాయి, చెప్పి అంత పరిశుద్ధులు ఎవరు లేరని అందరి ముందు చెప్పేసి వెళ్ళిపో, అప్పుడు నీకు సాటిస్ఫై దొరుకుతుందేమో. లేదంటే అలా అన్నవారికి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఎవరు పరిశుద్ధులు కాదు నాతో సహా, నీకు పరిశుద్ధులుగా ఉన్న సహవాసం ఎక్కడైనా దొరికితే అక్కడికి వెళ్ళి నీ పరిశుద్ధతకు సరిపోయిన పరిశుద్ధులు ఎక్కడైనా దొరికితే వారితో వెళ్ళి సహవాసం చేయి. సారీ ఈ స్టేట్మెంట్ వాడినందుకు, అన్నారు గనక నేను వాడాను. అలాగ అన్నవారికి మాత్రమే చెప్తున్నాను. నువ్వు ఫోన్లో అన్నావేమో, దేవుడు విన్నాడని నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను పాపం ఎరుగని ఆయన మనము దేవుని నీతి అగినట్లు ఆయన పాపంగా చేయబడ్డాడు. ఆ వాక్యాన్ని బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. హల్లెలూయా, స్తోత్రం లేదా? ఆమె నేను పరిశుద్ధున్నే, మనందరూ పరిశుద్ధులమే. ఈరోజు యేసుక్రీస్తు రక్తాన్ని మనం తాగబోతున్నాము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని రాయబడి ఉంది. ఇక్కడ అందరూ పరిశుద్ధులే ఉన్నారు. వారి స్థితిని బట్టి, వారి గతిని బట్టి, వారి యొక్క జీవన విధానాన్ని బట్టి కాదు, కానీ దేవుడు పిలిచిన పిలుపుని బట్టి పరిశుద్ధులై ఉన్నారు వాళ్ళు. పోనీ నీవు పరిశుద్ధురాలు కాబట్టి నీ పరిశుద్ధతకు తగిన పరిశుద్ధమైన సంఘం ఎక్కడైనా దొరికితే అక్కడ పో. అంతేగాని సంఘంలో అంత పరిశుద్ధులు ఎవరు లేరు నన్ను అనడానికి. షటప్, ప్రేమతో చెప్తున్నాను, జస్ట్ షటప్. ఇంకొకసారి ఆ మాట నీ నోట్లోంచి వస్తే మర్యాదగా ఉండదు, ఊరుకోను. నన్ను తిట్టుకో నువ్వు కావాలంటే, సంఘం తిడితే ఊరుకోను నేను. ఎందుకో తెలుసా? సంఘము క్రీస్తు యొక్క శరీరము గనక, సంఘము క్రీస్తు యొక్క శరీరము గనక, చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అంత పరిశుద్ధులు ఎవరు లేరు అని నువ్వు అన్నావంటే ఎవరినన్నా తెలుసా? సంఘాన్ని కాదు. వాళ్ళు దగ్గర పెట్టుకో, యేసయ్య శరీరాన్ని అన్నావు. బెటర్ టు ఆస్క్ ఫర్గివ్నెస్. నువ్వు కనికరించబడ్డానికి ఆయన కృపాసనము దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను క్షమించి ఇంకెప్పుడు నేను ఆ మాట ఉపయోగించనని చెప్పు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పనికి మన రోషాలు కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే వెనక్కి వద్దాం. రాజీ పడే జీవితం కాదు, రోషం కలిగిన జీవితాన్ని జీవిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదో చెప్తూ ఈ మాటలోకి వచ్చాను నేను. అదేలే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దావీదుకి రోషం పుట్టడానికి కారణం ఏంటంటే, ఆమేన్, హీ వాజ్ ఇన్సల్టింగ్ గాడ్ అండ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దావీదు రోషానికి కారణం ఏంటంటే, వాడు జీవము కలిగిన దేవుని ప్రజల్ని వాడు తృణీకరించి తన దేవతల పేరట శపిస్తున్నాడు. నీ దేవుణ్ణి దూషిస్తుంటే, నీ దేవుని అవమానపరుస్తుంటే, సంఘాన్ని దూషిస్తుంటే, సంఘాన్ని అవమానపరుస్తుంటే నీకు రోషం పుట్టట్లేదా? హల్లెలూయా. మా నాన్న ఎవరేమని అంటే ఊరుకోను. ఎందుకో పాస్టర్ గారు ఈ మాట అన్నారంటే కారణం లేకుండా అనలేదు. హల్లెలూయా. మా అమ్మని ఎవరైనా అంటే ఊరుకోను నేను. రైట్, మంచిదే. నీ తల్లిదండ్రుల మీద నీకున్న ప్రేమను బట్టి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కానీ నీవు చేసే చండాలపు నీచమైన పనుల వలన, హల్లెలూయా, నీ కన్న తండ్రిని, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ బాధ లేదా నీకు? చచ్చిపోయిందా రోషం నీకు? హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా.
కాబట్టి దేవుని విషయంలో మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం రోషం కలిగి జీవిద్దాం. ఆమేన్. అసలు కిరణ్ పాల్ గారిని అడిగారట, వినే ఉంటారు మీ అందరూ కూడా. మీ క్రైస్తవులు ప్రేమ అంటారు కానీ మీ ప్రేమ లేదు. నేను ప్రేమతో ఏం పెట్టినా నువ్వు తినగలవా అని. కిరణ్ పాల్ గారు తింటాను అన్నారట. గబగబా గుడిలోకి వెళ్ళి కొబ్బరి చెప్పు చేతికి ఇచ్చి నేను ప్రేమతో పెట్టాను తినన్నారంట. హల్లెలూయా. ఆమేన్. అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్తే ఈ కొబ్బరి చెప్పు నేను తింటాను. అడుగు, ఏం ప్రశ్న అడుగుతావు అన్నారంట. హల్లెలూయా. మీ దాంట్లో అయ్యప్ప స్వామి మాల, భవానీ మాల, శివమాల ఇలా కొన్ని మాలలు ఉంటాయి కదా. మీ మాలలు వేసిన వారికి ఎవరికైనా మీరు గుడి దగ్గరికి పిలిచి లేకపోతే మీ ఇంటికి పిలిచి మీకోసం నాటుకోడి వండాను, ప్రేమతో వండాను అంటే తింటారా అని అడిగారట. అంటే వాళ్ళు తింటారని అడిగితే తినరు సరిగదా, నన్ను అలా పిలిచినందుకు అసహించుకుంటారంటే. ఎందుకు అంటే వాళ్ళు నిష్ఠలో ఉన్నారు, వాళ్ళ మాల్లో ఉన్నారు. కిరణ్ పాల్ గారు అన్నారంట, వారు 40 రోజులే ఉన్నారేమో, నేను జీవితాంతం వరకు నేను మాల్లో ఉన్నాను, నేను జీవితాంతం వరకు నిష్ఠలో ఉన్నాను, జీవితాంతం వరకు క్రీస్తు అనే ఒక వ్యక్తిని, క్రీస్తుని ధరించుకున్నాను. నేను బట్టలు కాదు, క్రీస్తుని ధరించుకున్నాను. బట్టలు ధరించుకున్న వాడికే అంత నిబద్ధత ఉంటే క్రీస్తుని ధరించుకున్న నాకెంత నిబద్ధత ఉండాలి. హల్లెలూయా. రోషం కలిగి బ్రతుకుదాం. దావీదు రోషానికి కారణం, ఒకడు దేవుని ప్రజల్ని తృణీకరిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాడిని వెళ్ళి, ఇప్పుడు మీరు ఏమంటారు అయితే, వాడిని వెళ్ళి దావీదు చంపాడు కాబట్టి ఊర్లో ఎవరైనా దేవుణ్ణి కానీ దేవుని సంఘాన్ని కానీ తిడితే మీరు వెళ్ళి చంపేమని చెప్తున్నానా నేను? లేదు. ఆమేన్. మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే ఒక్క సలహా చెప్తాను. ఏం చేయాలంటే సమాజంలో కాదు, వీధుల్లో కాదు, ప్రార్థనలో పోరాడదాం. ఏమని పోరాడదాం అంటే, హల్లెలూయా, అప్పుడు సంఘము ద్వారా సూచక్రియలను, అద్భుత కార్యాలను, మహత్కార్యములను జరుగగా, హల్లెలూయా, ప్రజలందరికీ కూడా మిక్కిలి భయము కలిగిన దేవా, మా సంఘములో అద్భుతాలు జరిగించు, ఆశ్చర్యకార్యాలు జరిగించు, అందరినీ నీ కొరకు నమ్మకంగా నిలవబెట్టు. అలాగూ మీరు నిలవబెట్టిన రోజున సంఘం అంటే ఏంటో ప్రపంచానికి తెలిసి ప్రతి వానికి భయము కలుగుతుంది. అర్థం కాలేనట్టుంది కొంతమందికి. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రభువుని కానీ సంఘాన్ని కానీ ఎవడు వేలెత్తి చూపించడానికి భయపడతాడు. ఈరోజు వాళ్ళు వేలెత్తి చూపిస్తానంటే కారణం మన యొక్క స్థితిగతులు బాగోలేకే. హల్లెలూయా. కానీ మన సంఘముల ద్వారా కానీ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగితే కనుక, ఆమేన్, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో రాయబడి ఉంది, అప్పుడు ప్రతి వానికి భయము కలిగేను. ఎందుకంటే సంఘము ద్వారా సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకంటే రక్షింపబడిన వారు ఏకీగ్రముగా అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. ఆమేన్, హల్లెలూయా. దేవుని కార్యాలు వారి పక్షాన నిలబడే సమాజంలో వారిని గురించిన భయాన్ని కలుగు చేశాయి. అందుకే వాళ్ళకి ఆ రోజుల్లో టైటిల్ ఏంటంటే, వాళ్ళకి ఆ రోజు బిరుదు ఏంటంటే రెవరెండ్ బిషప్ కాదు, వారికి ఉన్న టైటిల్ ఏంటంటే భూలోకమును తలకిందులు చేయవారు మనతో ఉన్నారని. రెండో టైటిల్ ఏంటో తెలుసా? వాళ్ళకున్న రెవరెండ్ ఏంటంటే భూలోకాన్ని తలకిందులు చేయవారు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళకున్న బిషప్ డాక్టరేట్ ఏంటి అంటే క్రీస్తుతో కూడా ఉన్నవారు అని సాక్ష్యం పొందారు. 2 సాక్ష్యాలు. ఒకటి ఏంటండి, భూలోకమును తలకిందులు చేయవారని వారి కోసం సాక్ష్యం. రెవరెండ్ డాక్టర్ బిషప్లు ఈ కదా వాళ్ళ దగ్గర ఉన్నవి. నా పేరు ఎవరైనా అలా రాస్తే ఇష్టపడినాను అసలు. హల్లెలూయా. రెండోది వారి దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటంటే వారు యేసుతో కూడా ఉన్నవారు. వారు యేసుతో కూడా ఉన్నవారు అని సాక్ష్యం పొందారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రోషం కలిగి బ్రతుకుదాం. హల్లెలూయా. మన వల్ల దేవుని నామానికి అవమానం కలగకుండా బ్రతుకుదాం. ఆ రోజు దేవుని దూషించింది ఎవరు? గొలియాత్. ఇలా చెప్పానేమనుకోకండి, ఇలా చెప్తానని కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నానా, పర్లేదా? ఆ రోజు దేవుని దూషించింది ఎవరు? గొలియాత్. ఆమేన్. ఇప్పుడు నేనేమంటానంటే, ఇలా బాగోదేమో ఈ మాట, నన్ను క్షమించాలి, నీ వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుందంటే ఇప్పుడు గొలియాత్ ఎవరు?
హల్లెలూయా, హల్లెలూయా. మన ద్వారా ఆయన నామము, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఇంగ్లీష్లో బాగుంటుంది, హెలోడ్ బీ దై నేమ్. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అని మాత్రమే కాదు, నీ నామము సన్నుతించబడునుగాక, నీ నామము కీర్తించబడునుగాక, నీ నామం మహిమపరచబడునుగాక. పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడినట్లు నేనంటాను, భూమి యందు కాదు, భూమి మీద ఉన్న నా యందు నీ చిత్తాన్ని నెరవేర్చు ప్రభువా. దేవుని మన మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఈ పరుగులో మొత్తం ఏం కనబడిందంటే రోషం కనబడింది. రెండోది ఏం కనబడిందంటే, అమ్మ ఏమన్నా బోర్ కొడుతుందా లేదా, పర్లేదా, నాకు మరి ఇబ్బందిగా అనిపిస్తే నేను పాస్టర్ గారికి మైక్ ఇచ్చేస్తాను, కొద్దిగా ఓపిక పడుతున్నాను. రెండో విషయం ఏంటంటే, హల్లెలూయా, ఆ బరుగులో ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏమ రైట్? ఆ పరుగులో దావీదుని పరిగెత్తమని ఎవరు చెప్పారు? ఏలియాబు చెప్పాడా? సౌలు చెప్పాడా? వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే, వెళ్ళి ఇచ్చేసి రారా అన్నాడు, అంతే కదా. దావీదుని పరిగెత్తమని ఎవరు చెప్పారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చామా, మనుషుల్ని చూసామా, కూర్చున్నామా, అన్నయ్య బాగున్నాడా, వదిన బాగుందా, అక్క బాగుందా, శైలి బాగుందా, అక్కడ సహాసప్రతి బాగున్నాడు, అధిపతి బాగున్నాడా, ఐమ్ సారీ, ఇక్కడ పాస్టర్ గారు బాగున్నారా లేదా, చూసామా, వెళ్ళిపోయామా, రే వెళ్ళామా, కూర్చున్నామా, వచ్చేసామా అన్నట్టు ఉండాలిరా. అన్నిటికీ పూసేసుకోకూడదు. పూసెత్తే నిందిస్తారా, పూసెత్తే అవమానపరుస్తారా. నా ప్రభువు కూడా అలా అనుకొని ఉంటే నీకు రక్షణ ఎక్కడదరా? నా ప్రభువు కూడా అలా అనుకొని ఉంటే నీకు ఈ భాగ్యం ఎక్కడిది? నేను లోకానికి వెళ్తే నిందిస్తారు, అవమానపరుస్తారు, బయలుజబేలు అంటారు, కొరడలతో కొడతారు, నన్ను బట్టలు ఓడదీసి సిలువకు వేలాడదీస్తారు. నేను వారి కోసం ఎందుకు వెళ్ళాలి? వారి కోసం నేనెందుకు అవమానపాలవ్వాలి? వారి కోసం నేనెందుకు అలా అనుకోవాలంటే, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని రూపం ధరించుకొని రిక్తునిగా చేసుకొని నీ కొరకు పాప విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఒక పరిచారకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చుండేవాడు కాదు కదా. ఆయనకు తెలుసు నిందిస్తారని, ఆయనకు తెలుసు కొడతారని, ఆయనకు తెలుసు గొడ్డలు ఓడదీస్తారని, ఆయనకు తెలుసు రోడ్ల మీద ఆయనని ఈడుస్తారని, ఆయనకు తెలుసు ఒంటి నిండా గాయాల మయమవుతుందని, ఆయనకు తెలుసు ముళ్ళ కిరీటం పెడతారని, ఆయనకు తెలుసు పక్కలో పొడుస్తారని. ఈ నోస్ ఎవ్రీథింగ్, ప్రతిదీ తెలుసు. అయినా ఎందుకు వచ్చాడు అంటే నిన్ను నన్ను విమోచించడానికి. ఎందుకంటే నీ విషయంలో ఆయన బాధ్యత వహించాడు గనక. He took the all responsibility about you. ఎంత గొప్ప బాధ్యత తెలుసా ఇమ్మానుయేల్ గారు? మన పాపమంతటిని తన భుజముల మీద మోసుకెళ్ళిన బాధ్యత. ఊరి వెలుపలికి వెళ్ళిపోయి, ఊరి వెలుపలైన ఆయనని ఒంటరివాణ్ణి చేసి సిలువుకు దిగ్గొడుతుంటే మౌనంగా భరించిన బాధ్యత. ప్రాణం పెట్టడానికే వచ్చానన్న చెప్పిన బాధ్యతది. వెళ్దాం, కూర్చుందాం, వెళ్ళిపోదాం, మనకెందుకు ఈ టెన్షను, మనకెందుకు ఈ మాటలు, మనకెందుకు ఈ అవమానాలు? కష్టపడేది మనమే, పాస్టర్ గారు అనేది మనల్నే, కష్టపడేది మనమే, సంఘం అనేది ఎందుకురా కష్టపడి అనిపించుకోవాలి? ఒక మాట దండం పెట్టి చెప్తానురా మీకు, మనుషులను లోక పద్ధతులను మీ ఎదురుగా పెట్టుకోవద్దు, కానీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని ఎదురుగా పెట్టుకుంటే ఆయన పొందిన అవమానం ఎదుట నీ అవమానంగా అనిపించదు. నీ శ్రమలుగా అనిపించవు. నీవు ఎదుర్కొంటున్న మాటలుగా అనిపించవు. అలా అయితే నీకేం అవసరం అన్నావు కదా. నిన్నో ప్రశ్న అడగనా, ఆయనకేం అవసరం నీ కోసం మరణించడానికి? ఏం అవసరం ఆయనకి? నువ్వెవరు అసలు? మంటి పురుగువి, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వాడివి, ఆవిరి దంటి దానివి. అరే, ఈ అంతరిక్షంలో కొంత దూరం వెళ్ళి చూస్తే భూమి కనబడదట. ఒక సర్కిల్ గీసి ఈ సర్కిల్లో ఎక్కడో భూమి ఉందని చెప్పుకోవాలి. సగం భాగం వెళ్ళిన తర్వాతే ఇక మహాకాశాలకు వెళ్ళిపోతే భూమి ఎక్కడ, అందులో భారతదేశం ఎక్కడ, ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ, విశాఖపట్నం ఎక్కడ, పొరులపాలెం ఎక్కడ, అందులో ఇక్కడ కూర్చున్న నువ్వెక్కడ? వెదికి 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 కనుగొని కనిమని రక్షించాడు కదా నిన్ను.
అందుకని ఆ మాట ఇష్టం. నశించిన దానిని రక్షించడానికి వచ్చాడు లేదట, నశించిన దానిని వెనక్కి రక్షించడానికి వచ్చాడు. సామ్యుయేల్ జాన్ని వెతికాడు, ఇమ్మానుయేల్ని వెతికాడు, శ్రీని బ్రదర్ని వెతికాడు, కనకరాజును వెతికాడు, డేవిడ్ బ్రదర్ని వెతికాడు. వెతికి వెతికి తన కోసం నిర్ణయించుకున్న కొందరిని తన కోసం పట్టుకున్న ప్రేమ. ఎందుకు రావాలి నీ కోసం ఆయన? ఎందుకు మరణించాలి? దైవ కుమారుడు అయితే సిలువ దిగి రారా అని పనికిమాలిన వ్యక్తులు ఈరోజు బట్టలు చెప్పుకొని సగం బట్టలు వేసుకొని బ్యాబీ అని పిలుచుకునే పనికిమాలిన రంగులు వేసుకొని సినిమాలు ఇచ్చాడు. 3 మేకులు పీక్కోలేకపోయాడు ఆడే దేవుడు అంటుంటే మాటలు అనిపించుకోవడానికే రావాలి. ఏం తక్కువైందని రావాలి, ఏం కోరుకొని రావాలి? నీలాగే ఆయన అనుకొని ఉంటే నీకు ఈ భాగ్యం ఉండేది కాదు కదా. సంఘానికి ఆనాజానా ఎవడైనా చేయగలరు, కానీ నిందని అవమానాన్ని భరిస్తూ ప్రార్థిస్తూ కన్నీరు కాస్తూ పరిచర్య చేస్తూ బాత్రూములు కడుగుతూ సంఘానికి ఉపచారిగా పరిచారికుడిగా ఉంటూ నేను మనుషులకు కాదు క్రీస్తు శరీరానికి నేను పరిచర్య చేస్తున్నానన్న గొప్ప దృక్పథంతో నువ్వు నిలబడగలిగిన రోజున నిన్ను వాడుకున్న పాస్టర్ గారే నిన్ను అవమానపరచొచ్చేమో కానరా. నమ్మదగిన దేవుడు, చూచుచున్న దేవుడు, సమస్త కార్యాలు చూస్తున్న దేవుడు, వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆకాశము నుండి నిన్ను చూచటం లేదా? జీతం ఇవ్వడా? ప్రతిఫలం ఇవ్వడా? గిన్నెడి చన్నీళ్ళితే వదిలిపెట్టని ఆయన అంతగా చేసినందుకు నేను వదిలిపెట్టేస్తాడా? నీ దౌర్భాగ్యపు కోరహు బోధ పక్కన పెట్టు. స్తోత్రం చెప్తామా? ఏంటి బోధ? వెళ్ళామా లేదా, కూర్చొని వచ్చేసామంతే. హల్లెలూయా. మనం మరీ పూసేసుకుంటే మనకు వాల్యూ ఉండదురా. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. ఏ వాల్యూ కోరుకొని ఆయన వచ్చాడు, ఏ పేరు ప్రఖ్యాతను కోరుకొని ఆయన వచ్చాడు. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట చెప్పనా, ప్రపంచమంతటిని ఒక్కసారి వినాశనం చేసేసి మరలా తన కొరకు కొత్త జనాంగాన్ని, పరిశుద్ధ జనాంగాన్ని దేవుడు పుట్టించుకోలేడమ్మా. అది చేయడానికి దేవునికి కొన్ని కోట్ల సంవత్సరాలు కావాలా? హల్లెలూయా. ఒక్క నిమిషంలో ప్రపంచాన్ని తీసేయగలడు, మరొక్క నిమిషంలోనే. ఆమేన్, హల్లెలూయా. భూమి మీద ఉన్న ఆక్సిజన్ ఆపితే చాలు, ఆయన ప్రపంచమంతా వల్ల కాడు. ఒక పెద్ద సునామీని తీసుకొచ్చి వాళ్ళందరినీ చేపలకు ఆహారంగా సముద్రంలో మనందరిని పడేసి నేల మట్టి నుంచి మరలా మనిషి నిర్మించాలంటే మహా అయితే ఒక 2 నిమిషాల పనేమో ఆయనకి, అంత కూడా ఎక్కువే. కానీ దాన్నంతటిని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి మన కొరకు వచ్చి నిందలు అవమానాలు భరించింది దేని కొరకు? ఎవరి కొరకు? నా మాటలు ఏమైనా ఇబ్బందిగా ఉంటే క్షమించండి. హల్లెలూయా. వచ్చామా, కూర్చున్నాం, వెళ్ళిపోయామా అన్న సాతాను బోధ నీలోంచి బయటికి వెళ్ళునుగాక. ఆమేన్. ఎవరు చెప్పారు దావీదుకి పరిగెత్తమని? ఎవరు చెప్పారు దావీదుకి పరిగెత్తమని? ఎటు పరిగెత్తాడు? ఇంటికి పరిగెత్తాడా? ఎటు పరిగెత్తాడు? సైన్యము వైపుగా, అనగా గొల్యాతు వైపుగా పరుగు తీశాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. అరే, వీరుల వల్ల కాలేదు, సూర్యుల వల్ల కాలేదు, గొప్పవారి వల్ల కాలేదు, ఆఖరికి దేవుని చేత అభిషేకించబడిన సౌలు వల్లే కాలేదురా. బుడ్డోడా, చిన్నోడా, వచ్చేగాడివి నీకెందుకురా? వచ్చే బ్యాక్కి. ఎవరిని ఢీకొంటున్నావురా నువ్వు? 6 మరుగుల జాని నుండి చిన్నతనం నుంచి బాల్యం నుంచి యుద్ధంలో ఆరితేరిన వాడు. నీకు గొర్రెలు మాపుకోవడం తప్ప ఏం తెలియదుగా. నీకెందుకురా అయ్యా? హల్లెలూయా. వాళ్ళ అన్న కేకేశాడేమో ఒకవేళ. దావీదా, నువ్వంటే ఎంత కోపం ఉన్నా ఈ టైంలో నువ్వు వాడి చేతుల్లో ఉంటే చచ్చిపోతుంటే నేను చూడలేనురా, కమ్ బ్యాక్ అని కేకేసాడేమో. ఈరోజు నువ్వు పని చేస్తుంటే, పరిచయం చేస్తుంటే నీ ఇంటి వారో, సంఘంలో కొంతమందో, లేకపోతే నీకు ప్రియమైన కొంతమందో ఏదో నీ గురించి నీ చెవుల దగ్గరికి దుర్భాష తీసుకొచ్చి ఎందుకంత పూసేసుకుంటున్నావు, ఎందుకంత రాసేసుకుంటున్నావు, ఎందుకు మరీ అంత దిగజారిపోతావు? సంఘానికి నువ్వు చేసేది ఏదైనా, సేవకునికి నువ్వు చేసేది ఏదైనా, అది ప్రభువుకు చేస్తున్నావు అన్న సంగతి మర్చిపోవద్దు. దాని విషయంలో ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మా అయ్యగారి దగ్గర పరిచయం చేస్తున్నప్పుడు నా ఇంట్లో కానీ సంఘంలో కానీ కొన్ని మాటలు ఎంత భయంకరంగా నేను ఎదుర్కొనేవాడిను.
ఒకరోజు నేను పనికి వెళ్ళకుండా పాస్టర్ గారి దగ్గర ఉండిపోతున్నాను. మా నాన్న ఏమన్నాడంటే, దున్నపోతు, అప్పుడు ఆ రోజులు వేరు, మా డాడీ ఏమన్నారంటే, దున్నపోతులాగా నా ఇంట్లో తింటున్నావు, వెళ్ళి అక్కడ పని చేస్తున్నావు, ఎద్దు కొన్ని ఆవులు ఒక దగ్గర గడ్డి తిని ఇంకోటి పాలిస్తాయంట, ఆ టైప్రా నువ్వు. అప్పుడు పరిస్థితులు వేరు, అలా అనడానికి కారణాలు వేరు. హల్లెలూయా, హల్లెలూయా. అయినా పోయి నమ్మకంగా పనిచేసాను, బాత్రూమ్లు కడిగాను, సున్నాలు వేసాను, అన్నీ నాకెవరు చెప్పేవారు కాదు. పరిచయం ఉంది అంటే పరుగులు తీసేవాడిని. మీటింగ్ ఉంది, ఎవరే పరిచయం చేస్తారంటే నేను ఒకే మాట అనేవాడిని, ఎంగిలాకులని నేను ఎత్తుతాను అయ్యారు అనేవాడిని. ఆ మాట అందరిలో అంటే అతిశయంగా ఉంటుందేమని మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెవులో చెప్పేవాడిని. తర్వాత మాట్లాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప బాధ్యత కలిగిన మనసు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అయ్యా, దావీదు వెనక్కి వెళ్ళిపోతే ఎవరన్నా అడుగుతారా? కొంచెం మాట్లాడు. దావీదు వెనక్కి వెళ్ళిపోతే ఎవరన్నా అడుగుతారా? దావీదు యుద్ధం చేసిన అవసరం ఉందా? అరే, సౌలే భయపడి గుడారంలో దాక్కుంటే సైనికులందరూ, బలవంతులందరూ గొలియాతును చూసి పారిపోతుంటే ఈ బొడ్డోడికి ఎందుకు బ్రదరు ఆ పనేటి? గొర్రెలు మేపుకోవడం కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎడల, దేవుని ప్రజల ఎడల రోషము కలిగిన వ్యక్తి, బాధ్యత కలిగిన వ్యక్తి. ఆమేన్. నేను త్వరగా ముగిస్తాను. బాధ్యత కలిగిన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ టుక్ తన మట్టుకు తానే ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఆమేన్. సంఘానికి మీరు కామెంటేటర్లుగా ఉండొద్దండి. సంఘం బాగోలేదు, సంఘ పరిస్థితులు బాగోలేదు, ఎస్. ఒక ఉపవాస ప్రార్థన ఉండదు, ఒక యవనస్తుల కోట ఉండదు, ఎస్. ఏమి సంఘమో, ఏం టైమింగో, ఏం పాస్టర్ గారో, ఎస్. యువర్ అబ్సల్యూట్లీ రైట్. నీ ముందు రెండు ఉంటాయి. నా వైపు చూస్తారా? నీ ముందు రెండు ఉంటాయి. ఏమి సంఘమో, ఏం క్రమమో, సండే స్కూల్ టైమింగ్స్ బాగోవు, చర్చి టైమింగ్స్ బాగోవు, ప్రార్థనలో ఉండవు, ఏముండవు, ఏం సంఘం అంటే నీ ముందు రెండు ఆప్షన్స్ పెడతాను నేను. మొట్టమొదటి ఆప్షను, హల్లెలూయా, ఇవన్నీ ఎక్కడ బాగున్నాయని నీకు అనిపిస్తే దూరమైన పర్లేదు, అక్కడికి వెళ్ళిపోవడం. అది ఎవరైనా చేసే పని. రెండో పని ఏంటో తెలుసా? హల్లెలూయా, అది నెహెమ్యా చేసిన పని, అది సమూయేలు చేసిన పని, అది ఇర్మియా చేసిన పని. ఇంకా గొప్పగా చెప్పనా, నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా చేస్తున్న పని. అంత మాత్రమే కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దేవారాత్రములు చేస్తున్న పని. ఆ పని ఏంటో తెలుసా? పని, అయ్యా సంఘం బాగోలేదు, సంఘ పరిస్థితులు బాగోలేదు ప్రభువా, నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను, నీ సన్నిధిలో నేను ఏడుస్తున్నాను, నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాను ప్రభువా. యవనస్తుల్ని రగిలించను ప్రభువా, యవనస్తులు మండించను ప్రభువా, ప్రార్థనా పరులు లేవనెత్తను ప్రభువా, పడిపోయిన ప్రార్థన బలిపెట్ట లేవనెత్తను ప్రభువా. మా సంఘంలో అన్ని క్రమముగా జరగాలి ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. అద్భుతాలు జరగాలి ప్రభువా, సూచక్రియలు జరగాలి ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. నీ ఇల్లు పాడైంది, నీ ఇంట్లో సామాన్లు బాగోలేదు, నీ ఇంట్లో పరిస్థితులు బాగోలేదు, ఎక్కడ చూస్తే అక్కడ ఎంగిలి పడిపోయింది, ఎక్కడ అయ్యేదో కూడా అక్కడ ఉంది. ఏం చేస్తావక్క? ఈ ఇల్లు నాకు అవసరం లేదు, ఈ భర్త నాకు అవసరం లేదు, ఈ పిల్లలు నాకు అవసరం లేదు, హల్లెలూయా. కాబట్టి ఈ రోజుతో ఈ ఇంటితో నాకు కటీఫ్ అని వెళ్ళిపోతావా? మాట్లాడట్లేదు. హల్లెలూయా. ఏం చేస్తావు? సొనుక్కోనో గొనుక్కోనో ఏడిసిపోనో, ఎవరు నాకు సాయించారు, ఆయన చుట్టూ కలిగిపోతే, నీ పిల్లలు చుట్టే స్టైల్ కలిగిపోతారు, ఒక కాలేజీకి ఒక డ్యూటీలకి, నాకు తప్పుతుంది ఇవన్నీ అని చెప్పి నువ్వు ఊరు మూసుకొని చీపురు గట్ట తీసుకొని నడుం కట్టుకొని వాటన్నిటిని క్లీన్ చేసి ఎక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టి ఇల్లంతా తుడుచుకొని సేద తీరుకొని, ప్రభా తొందరపాటు మా ఆయన గురించి మాట్లాడేశాను ప్రభా, నన్ను క్షమించు, నా కూతుర్ని ఇలాగనేసాను ప్రభా, నన్ను క్షమించు అని చెప్పేసి, హల్లెలూయా. సాయంకాలం వాళ్ళు వచ్చిన తర్వాత వీలైతే ఇల్లంతా చండాలంగా చేసి వెళ్ళిపోయారు, నడుము పడిపోయింది తెలుసా అని ఏడుచుకోను, బాధపడుకోను, ముక్కు చీదుకోను, మొత్తానికి ఇల్లు క్లీన్ చేస్తావు కదా, బాగోలేదని పారిపోతావా? మాట్లాడట్లేదు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట వినండి, అది నీ ఇల్లు, ఇది దేవుని ఇల్లు. అది నీ ఇల్లు, ఇది దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు.
నీ ఇల్లు శుభ్రంగా ఉండాలా, దేవుని ఇల్లు శుభ్రంగా ఉండాలంటే రెండు శుభ్రంగా ఉండాలి. రెండిట్లో ఏది ఎక్కువ శుభ్రంగా ఉండాలంటే దేవుని ఇల్లే శుభ్రంగా ఉండాలి కదా. మరి ఏం చేయాలి? తలుపులు వేసుకొని పారిపోవాలా? లేదు, క్లీన్ చేయి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. తుడిసే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. శుభ్రపరిచే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత కన్నీరు కారుస్తావంటే నీ కన్నీరు ఆ అపవిత్రతని కడిగేయగలగాల. ఎంత కన్నీరు కారుస్తావంటే నీ కన్నీరు ఆ అపవిత్రను బయటికి కొట్టుకొని వెళ్ళిపోగలగాల. ఎంత కన్నీరు కారుస్తావంటే నీ కన్నీటి ప్రవాహంలో లోపల అశుద్ధమైనవి బయటికి వెళ్ళిపోయేవాళ్ళ. చేయి చేతనైతే అది నా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిచర్య, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య, ఇర్మియా చేసిన పరిచర్య, ఆమేన్. ఎస్తేరు చేసిన పరిచర్య అది, నెహెమ్యా చేసిన పరిచర్య అది. దేవుని మందిరానికి కావలసింది ఇర్మియాలు, నెహెమ్యాలు, ఎస్తేర్లు, అన్నాలు, ఏసై లాంటి వాళ్ళు. అంతే తప్ప చేదరించుకొని ముఖం తిప్పుకొని ఏమసాంగమా అనేవాళ్ళు కాదు. అందుకే 2 ఆప్షన్లు పెట్టాను. ఒకటి, నీకు నచ్చిన దగ్గర పోవడం, లేదా ఆమేన్. ఎప్పుడు పోయినా అంతకుముందు వారు ఎప్పుడు చెప్పిన ఒక మాట, ఒక సంఘంలో నిన్ను పెట్టాడంటే ఆ సంఘం యొక్క బాధ్యత నీ మీద పెట్టాడని అర్థం. హల్లెలూయా. ఒక సంఘంలో నిన్ను పెట్టాడంటే నీ భుజాల మీద ఆయన బాధ్యతను పెట్టాడు అనే అర్థం. ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. అతడు గొలియాతుతో పోరాటం చేశాడు. రండి మన శత్రువుతో పోరాటం చేద్దాం, అపవాదితో పోరాటం చేద్దాం, దేవుని సందులో ఏడుద్దాం, దేవుని సందులో కన్నీరు కార్దాం, ప్రార్థనలో పోరాడదాం. ఎంతగా అంటే నీ కన్నీటి ప్రవాహంలో సంఘములో ఉన్న అపవిత్రంతా కూడా తొలగిపోయి అది మచ్చైనను కలంకమైన డాగైనది నట్టిది మరి ఏది లేకుండా ఆమేన్ పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను తన ఎదుట నిలవబెట్టుటకు వాక్యము చేత ఉదక స్నానం ఆయన చేస్తూ ఉండగా కన్నీటితో నువ్వు చేయగలిగిన పని నువ్వు చేయి. కామెంటేటర్ లాగా ఉండద్దు. హల్లెలూయా. బాగోలేదు నిజమే, పరిస్థితులు బాగోలేదు నిజమే. పారిపోయాడా దైవజనుడు? పారిపోయారా దైవజనురాలు? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రభువు నిలబడ్డాడుగా. దేవుని మహిమ కలుగును గాక. మొన్న ఒక మాట నేను ఇలా అనుకుంటున్నాను, మనసులో ఇలా అనుకుంటున్నాను నేను. అదేంటో తెలుసా? ప్రభువు ప్రేమించి ఎవరి కొరకు ప్రాణం పెట్టి ఆయన సొత్తుగా మార్చుకొని ఆయన అంగీకరించిన వారిని ద్వేషించడానికి నీకు ఎంత ధైర్యం? అరిపెట్టి స్టేట్మెంట్. ప్రభు ఏరుకొని కోరుకొని ప్రాణం పెట్టి తన వారిగా చేసుకొని తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే తన కోసం నిర్ణయించుకొని ఆయన కోసం ఏర్పాటు చేసుకున్న ఆయన అంగీకరించిన వారిని తృణీకరించడానికి, అవమానపరచడానికి నీకు ఎంత ధైర్యం? మైక్ ఇద్దాం అనుకున్నాను, కొంచెం కుదుట పడింది, అందుకని మాట్లాడగలుగుతున్నాను నేను. ప్రార్థనా పూర్వకంగా ఉన్న వారికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమైందని తర్వాత చెప్తాను, ఆన్లైన్ కట్ అయిన తర్వాత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. రండి, ఈ పరుగును ముగించేస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. పోయిన వారం డేవిడ్ బ్రదర్ అన్నారు, ఏమో పాస్టర్ గారు మీరు 2 వారాల్లో ముగిద్దాం అనుకున్నారు కానీ ఒక్కొక్క పరుకు ఒక వారం పట్టొచ్చు ఏమో అన్నారు. ఆయన ప్రవక్త అనుకుంటాను మరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లనే పట్టేటట్లుంది. హల్లెలూయా. బట్ దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. నేను కొంచెం అనారోగ్యం వల్ల ఇబ్బందిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా మీరు కనెక్ట్ అవుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఒకటి, అది రోషం కలిగిన పరుగు. రెండవది దేవుని చిత్తానుసారంగా పరిగెడుతున్న పరుగు. మూడవది బాధ్యత కలిగిన పరుగు. బాధ్యత కలిగిన పరుగు. బాధ్యత కలిగిన పరుగు. ఆమేన్. రణస్థలాన్ని విడిచిపెట్టి పారిపోయిన పరుగు కాదు. శత్రువును చూసి పేరుపోయిన పరుగు కాదు. మనకెందుకులే చేతులు దులుపుకొని వచ్చామా, కూర్చున్నామా, చూసామా, మనం చేయాల్సిన పని చేసామా, మా డాడీ అప్పగించిన పని చేసామా లేదా అని వెళ్ళిపోయిన పరుగు కాదు. బాధ్యతను వహించి దేవుని పక్షాన ఇశ్రాయేలు దేవుని యొక్క బాధ్యతను, తన శక్తికి మించిన బాధ్యతను, బరువుని, తన శక్తికి మించినటువంటి శత్రువుతో పోరాడడానికి దేవుని వైపు చూస్తూ బాధ్యత కలిగి నిలవబడిన పరుగు ఆ పరుగు. He was not a commentator.
కామెంట్లు చేయలేదు. ఏ పారిపోతాను పెట్టరా, సౌలు గారు ఏరి, సౌలు పారిపోయారా, సౌలే పారిపోతే మీరు పారిపోవడం తప్పు లేదురా, మీరు అందరూ పారిపోతారు అన్నయ్య, ఏ లేవు నువ్వు పెద్ద కండ్ల ఉంటాయి, నువ్వు పారిపోతాను పెట్టరా, ట్రై చేయొచ్చు కదా యుద్ధానికి అని సలహాలు ఇవ్వలేదు బ్రదర్, కామెంట్లు చేయలేదు. ఆమేన్. నేను యుద్ధం చేస్తానని నిలబడ్డాడు. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరు, నేను చేస్తానని నిలవబడ్డాడు. ఉపవాసం ఉండే వాళ్ళు ఎవరు లేరు, నేను ఉంటానని నిలవబడ్డాడు. దేవుని సముఖంలో ఆయన సన్నిధిలో రాత్రి మొగులు నిలబడే ఎవరు లేరు సంఘంలో, నేనుంటాను ప్రభు నిలబడ్డాడు. ఒక్క నెహెమ్యా వల్ల ఆ రోజు మందిరాన్ని కట్టించుకున్న దేవుడు, ఒక్క దావీదు వల్ల ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించి హల్లెలూయా నిలబెట్టిన దేవుడు, ఒక ఎస్తేరు వల్ల యూదులు తప్పించిన దేవుడు, ఒక దేశాన్నే కాపాడిన దేవుడు. నీ ఒక్కరు దాన్ని నిలవబడితే ఒక దేశాన్ని కానీ ఒక సమాజాన్ని కానీ దేవుడు బాగు చేయగలడు. నేను ఒక్కరు దాన్ని, నాకు సపోర్ట్ ఎవరు లేరు అని అనుకోవద్దు. చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో నిలవబడింది 100 మంది కాదు. చెప్పు డైలాగు. చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడిన 100 మంది కాదు, ఒక్కడు నిలబడ్డాడు దోపార్తిని చేతి పట్టుకొని. నిలబడు ఎస్తేరులాగా, నిలబడు అహరోనులాగా, నిలబడు ఇర్మియాలాగా, నిలబడు దావీదులాగా. వాడు గొలియాత్ అయిన దేవుడిని పక్షాన్ని నిలబడతాడు, వాడు మిద్యానీయులైన దేవుడిని పక్షాన్ని నిలబడతాడు, వాడు ఫిలిస్తీయులైన దేవుడిని పక్షాన్ని నిలబడతాడు. నిలబడు. సీన్ బ్రదర్ ఎవరు రావట్లేదని చెప్పొద్దు బ్రదర్, నా చేతులు ఎత్తి దండం పెడతా. ఎవరు రావట్లేదు పాస్టర్ గారు ఇంకెప్పుడు చెప్పొద్దు బ్రదర్. మీరు నిలబడండి, మీరు మోకరించండి. దైవజనుడు మీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయండి. ఆకాశం నుండి చూస్తున్న దేవుడు అందరినీ వాడుకోలేదు. నెహెమ్యా నిలబడితే నెహెమ్యాను వాడుకున్నాడు, ఎస్తేరు నిలబడితే ఎస్తేరును వాడుకున్నాడు, దావీదు నిలబడితే దావీదును వాడుకున్నాడు. మీరు నిలబడితే మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు బ్రదర్. ఆయన ఇందాక నుంచి ఏడుస్తున్నాడు. ఆయన ఏడుపుకి రీజన్ ఏంటో నాకు అర్థమైంది, అందుకు ఆయనతో చెప్పానన్నమాట. ఎవరు రావట్లేదని వెనక్కి వెళ్ళొద్దు బ్రదర్. ఒక్కలే రండి, ఒక్కలేయండి. మీరు ఒక్కరు కాదు, మీతో ప్రభు ఉన్నాడు, మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఒక్కరు అనుకోవద్దమ్మా కృపమ్మ, ఒక్కరిదాన్ని అనుకోవద్దు, రండి. ఆమేన్. నువ్వు ఒక్కరిదాన్ని అనుకోవద్దు. నీకు మంచి మాట చెప్పనా, నువ్వు ఒక్కరిదాను నిలబడితే నీ పక్షాన పరలోక రాజ్యం నిలబడుతుంది, దేవదూతలు నిలబడతారు, నీ పక్షాన దేవుడు నిలబడతాడు. ఒక్కరిదానివి కాదు, ఒక్కడు కాదు, నువ్వు ఒక్కరిదానివి, ఒక్కడివే నిలబడితే నీ పక్షాన పరలోకం నిలబడుతుంది. ఒక్కరిదాని కాదమ్మా, ఒక్కరిదాని కాదు పర్వతమ్మా. ఆమేన్. అలా అనుకుంటే చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడింది అహరోను ఒక్కడే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మనకెందుకు తమ్ముడు, మనకెందుకు బెదరు, మనకెందుకు చిన్న, మనకెందుకు రకూడగా కూర్చొని వెళ్ళిపోదాం, మన పని అయిపోద్ది అంతే. హల్లెలూయా. అది దైవత్వం కాదు, అది యేసుక్రీస్తు యొక్క సద్గుణశీలత కాదు. ఇంకా చెప్పన, ఒక వ్యక్తి సంఘంలో ఉండాల్సిన వైఖరి ఇది కానే కాదు. మేలు చేస్తా, దాని కొరకు నేను కీడునైనా భరిస్తాను, మంచి చేస్తాను, నిందనైనా భరిస్తాను, అడ్డంకులు ఎదుర్కొంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఒక మాట అడగనా బ్రదర్, టైం ఉందని అడుగుతున్నాను. నెహెమ్యా నిలవబడ్డాడు, నెహెమ్యాకి ఎవరు అడ్డు రాలేదా? తెలిసిన వారు చెప్పండి, నెహెమ్యాకి అడ్డేం రాలేదా? ఎన్ని అడ్డులు వచ్చాయో. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి ఆటంకాలు రాలేదా? మొదటి ఆటంకం ఏలియాబు, రెండవ ఆటంకం సౌలు, మూడో ఆటంకం గొలియాతే. అదేం పాస్టర్ గారు, మొదటి ఆటంకం ఏలియాబు. నీ హృదయ అహంకారం నాకు తెలుసురా, తండ్రి అప్పగించిన మందని ఏం చేసావు, నోరు మూసుకొని ఇక్కడ వెళ్తావు, కాళ్ళు కొట్టమంటే ఇలా గొర్రెల మేపగా అన్నాడు ఏలియాబు. మరి సౌలు ఏమన్నాడు, వాడు బాల్యము నుంచి యుద్ధములో ఆరితేరిన వాడు, నీవేమో బాలుడు కదా, నీకు యుద్ధ నైపుణ్యత లేదు కదా, నీవు యుద్ధం చేయడానికి సరిపోవు, యువర్ రిజెక్టెడ్ అన్నాడంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడ్డలు ఎదురైనా, ఆటంకాలు ఎదురైనా రాజుగారే వద్దన్నారు. నేనేదో కష్టపడి యుద్ధం చేద్దాం అనుకుంటే పాస్టర్ గారే వద్దంటున్నారు. అరే మనకెందుకు రా, వెళ్ళిపోదామా అని అనుకునే దావీదు అనుకొని ఉంటే
ఈరోజు దావీదు గురించి మనం మాట్లాడుకోము. మన ప్రభువైన యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని పిలువబడేవాడు కాదు. దేవుని నామాన్ని మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సౌలు భయపడ్డాడా? దైవజనుడే భయపడ్డాడా? సంఘం అంతా సైనికులు ఉండాల్సిన వాళ్ళు భయపడ్డారా? సామాన్యమైన మనుషులు భయపడితే వేరు, సైనికులే భయపడితే ఎలాగా? ఏదైనా పరిస్థితి వచ్చింది, సంఘం భయపడితే వేరు, ప్రార్థన వీరులే భయపడితే ఎలా? అలాంటి పరిస్థితి వచ్చినా నిలవబడు. నీ పక్షాన దేవుడు నిలబడతాడు. నీ వైపు నుంచి దావీదు ముందుకు వెళ్తున్నప్పుడు వెనక్కి పారిపోయేవారు వేల మంది ఉన్నా దావీదు వారిని చూసి భయపడలేదు. ఎందుకంటే దావీదుకు సంగతి తెలుసు, నా పక్షమున సైన్యములకు అధిపతియగు యెహోవా ఉన్నాడు. 1,000,000 మంది నా వెనకున్న ఆయనతో సమమైన వారు ఎవరు కాదు అని చెప్పి దావీదు గుర్తించాడు. కాబట్టి వాడు ముందుకెళ్ళి సవాలు చేశారా, నువ్వు ఏమాత్రం రా, నాకు ఈటను కత్తిను డాలును పట్టుకొని వాటిని చూసి భయపడిపోలిసిన వాడు వాటి మీద ఒక డైలాగ్ వేసాడు, కమ్మగట్టాడు, సెటైర్ వేసాడు. నువ్వు ఈటను కత్తిని డాలును పట్టుకొని నా మీద యుద్ధానికి వస్తున్నావు, నేనైతే నీవు తృణీకరిస్తున్న సైన్యములకు అధిపతికి యెహోవా నామం పేరట నీ మీద యుద్ధానికి వేస్తున్నానని సెటైర్ వేశాడు. యుద్ధం చేయడానికి తృణీకరించిన గొలియాతుని రెచ్చగొట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. తన ద్వారా దేవుని ప్రజలకు భయము తొలగిపోయి గొప్ప సంతోషమును, రక్షణయు, ఆరాధనయు కలగడానికి కారణమైన పరుగు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలకి నెమ్మది కలిగించిన పరుగు, దేవుని ప్రజలకి ఆనందాన్ని కలిగించిన పరుగు, దేవుని ప్రజలకి ధైర్యాన్ని కలిగించిన పరుగు, దేవుని ప్రజలు దేవునిని ఆరాధించేలాగు చేసిన పరుగు, ఆ పరుగు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిగెట్టు, నీ పక్షాన దేవుడు ఉంటాడు. భయపడకు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలనని నమ్ము. ఆ ఊరు మొత్తానికి పనికిమాలుడటాడు. విన్నారుగా చాలాసార్లు. ఆడ అలా సరదాగా వెళ్తుకుంటే ఒక పెద్ద చెరువు దగ్గర జనాలు, కుర్రలు అందరూ పోగైపోయి ఉన్నారు. ఏట్రా సంగతి అంటే, రాజుగారు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అయితే ఈ చెరువుని యువతల గట్టు నుంచి అవతల గట్టుకి ఎవడైనా దాటెత్తే 100 మీటర్లు ఎంత ఉంది, అది ఇది దాటెత్తే రాజుగారు తన కుమార్తెని ఇచ్చేస్తారు. మరి ఏరా అలా చూస్తున్నారు మీ అందరూ అని అన్నారు. హల్లెలూయా. ఒరే పనికిమాలినోడా, నువ్వు ఒక సోమరోడివి, హల్లెలూయా, దేనికి పనికిరావు, నీకెందుకురా ఈ డైలాగులు, ఇక్కడ ఏం జరిగితే నీకెందుకు అని అనే లోపల ఆడికి ఎంతేసాడు అందులోకి. మరి మీ అందరూ ఎందుకు ఆలోచిస్తున్నారంటే, ఒరే అది ఉన్నది తక్కువ మీటర్లే కాదురా, తక్కువ మీటర్లే, దాంట్లో నిండా ముసళ్ళు ఉన్నాయిరా, ఆకలితో అల్లాడిపోతున్న ఒక 10 ముసళ్ళు ఉన్నాయి చూసావా అని అనేలోపు గెంతేసాడు వీడు. గెంతేసి అవతలోటికి వెళ్ళిపోయాడు. ఊరందరూ చప్పట్లో, అమ్మా నాన్న కంటి చూపలేదు, నోటి మాట్లేదు, అవాకైపోయారు. రాజుగారు గొప్ప అయిపోయి, దేట్రా నువ్వు దేనికి పనికిరావు అనుకున్నావు, ఇంత గొప్ప వేటరా అని చెప్పేసి వాడి మెడలో దండేసేసి మా అమ్మాయి నీదేరా అన్నాడు. అంటూ ఒక మాట అడిగాడు, నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఎలా రా అంత స్పీడ్గా ఈత కొట్టగలిగావు, నువ్వు ఎందుకు పనికిరావు అనుకున్నావంటే, సార్ ఇవన్నీ తర్వాత నన్ను తోసినోడు ఎవడో, ఆడెవడో నాకు తెలియాలి, నన్ను తోసినోడు ఎవడో ముందు నాకు తెలియాలి, ఆడెవడో తెలిస్తే అప్పుడు నేను మిగతా మరో ఎవడో నన్ను తోసింది, ఎవడో ఒకటి తోసేస్తే తప్ప నీ సామర్థ్యం ఏంటో నీకు తెలియదు, నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను, నీలో ఆ శక్తి ఉంది, నీలో ఆ ప్రభావం ఉంది. ఆమె ఎందుకో తెలుసా, దేనిని బట్టి తెలుసా, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడకముందే తన కోసం నిర్ణయించుకున్న దేవుడు, నీలో తన పరిశుద్ధాత్మను ఉంచిన దేవుడు నీలో ఆ శక్తిని, సామర్థ్యాన్ని పెట్టాడు. చేతగానోడు కాదు, పిరిగోడు కాదు, నన్ను బలపరచు వాని అందు నేను సమస్తం చేయగలనని యుద్ధానికి నిలబడు. నీ పక్షాన 100 మందికి 1000 మందికి ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరాధనను అనుగ్రహించడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 4వ మాట, 5 నిమిషాలు ముగిస్తాను. 4వ మాట, శత్రువు చేతిలో ఓడిపోయిన పరుగు కాదు, శత్రువుని ఓడించిన పరుగు. ఆమేన్. శత్రువు చేతుల్లో ఓడిపోయిన పరుగు కాదు, శత్రువుని ఓడించిన పరుగు. ఇది సరిపోలేదా? ఈ మాట అంత దమ్ము సరిపోలేదా? దమ్మైన మాట ఒకటి చెప్పనా? హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అందరూ చూస్తున్నారు. దావీదు చేతిలో ఖడ్గం ఉంది, దానికి నెత్తురు ఉంది,
గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? దావీదు కాలి కింద గొలియాతు తల ఉంది. తల మీద కాలు పెట్టి తెగ నరికాడు. ఒక ప్రశ్న అడుగుతాను, శత్రువు తల మీద నీ కాలుందా? నీ తల మీద శత్రువు కాలుందా? స్టేట్మెంట్ క్వశ్చన్ బాగుందని అనుకుంటున్నాను. నేను ముగించే ముందు 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 2 ప్రశ్నలు అడిగి ముగిస్తాను. 3 minutes ఉంది. సాతాను తల నీ కాలి కింద ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. నీ తల సాతాను కాలి కింద ఉందా? మనందరూ పాడేసుకుంటాం, అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము, యేసు నామము జయం జయము సాతాను శక్తులు. ఆ లైమ్ అన్నప్పుడల్లా మనం చేసే పని ఏంటంటే కాలుతో కింద కొడుతున్నాం. మహా అయితే అక్కడ పొరపాటున సేమ్ ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి ఉంటే నీ కాలు కింద అది చచ్చిపోద్దేమో, కానీ దుమ్ములు ఎగుత్తి పక్క వాళ్ళకి ఇబ్బంది అయ్యి అని అంటారేమో, కానీ అంతకు మించి జరిగేది ఏమీ లేదు. యేసునామము జయం జయము సాతాను శక్తి లయం లయం అని కింద పగిలిపోయేలాగా టైల్స్ ఇరిగిపోయేలాగా నువ్వు కొట్టినా మహా అయితే టైల్ ఇరుగుద్ది, కానీ ఆ టైల్ ఇరిగినప్పుడు నీ కాలు ఇరుగుద్దేమో, కానీ అంతకు మించి ఒరిగేంది ఏమీ లేదు మన దగ్గర. కానీ నేను ఒక సత్యాన్ని నేర్చుకున్నాను, దేవునికి నేను లోబడితే అన్నీ నాకు లోబడతాయి. దేవుని అధికారానికి నేను లోబడితే సమస్తమును నాకు లోబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అపవాది తల కింద, అపవాది కాలు కింద నీ కాలు నీ తల అపవాది కాలు కింద నీ తల ఉండటం కాదు, నీ కాలు కింద అపవాది తల ఉండాలి. అతను మడిమ మీద కరుస్తావు, అతడు నిన్ను తల మీద నిన్ను కొడతాడు. ఆమేన్, హల్లెలూయా. శత్రువుని నీ కాళ్ళ కింద ఆయన అణగద్రొక్కును. సార్ అది యేసుప్రభు గురించి రాయబడిన మాట. సో యేసుప్రభు గురించి రాయబడిన మాట అయితే మన గురించి కూడా రాయబడిన మాట. ఎందుకంటే ఆయన శిరస్సు అయి ఉంటే మనము శరీరము కనుక. హల్లెలూయా. నీ శత్రువుని నీ పాదాల కింద ఉంచుతానన్నాడు దేవుడు. ఒక మంచి మర్మం అర్థమవుతుందా? శత్రువుని పాదాల కింద ఉంచుతానన్నాడు దేవుడు. ఆయనేమో శిరస్సు, సంఘమేమో శరీరము. ఆమేన్. అర్థమవుతుందా? కనెక్ట్ అయ్యారా లేదా? అంటే ఇప్పుడు ఆలోచించి చెప్పండి, సాతాను ఎవరి కింద ఉన్నట్టు? అర్థం కాలేదా? కాలు కింద ఉంది. కాలు అంటే ఎవరు? ఇప్పుడు సంఘం. ఎందుకంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనం ఆయన శరీరం అయి ఉన్నాము. ఆయన తల కింద ఆ తల లేదు, ఆయన కాలు కింద తల ఉంచుతానన్నాడు. అంటే సంఘము కింద ఆమె అనగా సంఘం, ఆమె సంతానం అనగా క్రీస్తు అవుతాడు, ఆమె సంతానం అనగా సంఘం అవుతుంది. మన కింద సాతాను ఉండాలి తప్ప సాతాను కాలు కింద మనం ఉండడం కాదు. దావీదు కాలు కింద గొలియాతు తల ఉంది, పెట్టి తెగ నరిగాడు, వేసి రక్తం చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. చివరి ప్రశ్న, దావీదు జీవితంలో ఎవరు గెలిచారు అంటే దావీదు గెలిచాడు. శత్రువు ఓడిపోయాడు. ఎంతమంది గుండె మీద చెయ్యేసుకొని మాట చెప్పగలరు? శత్రువు ఓడిపోతున్నాడు, నేను గెలుస్తున్నానని ఎంతమంది చెప్పగలరు? అర్థమైందా నా ప్రశ్న? గుండె మీద చేసుకొని, అయ్యా నా విషయంలో శత్రువు రోజుకు ఓడిపోతున్నాడు, నేను గెలుస్తున్నానని ఎంతమంది చెప్పగలరు? పాడడం ఈజీయే. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు, పునరుత్థానుడ నీవే, నారాధనా నీకే, నా
ధైర్యంతోనే ఈ గీతం పాడుతున్నామా? ఖరీదైన ప్రశ్న అడిగాను, నేను ముగిస్తున్నాను. సంస్కారాధన ఉంది, అమ్మగారు కూడా సాక్ష్యం చెప్తున్నారు. అందుకని హల్లెలూయా. నీ విషయంలో గెలుస్తున్నది ఎవరు, ఓడిపోతుంది ఎవరు? గెలుస్తున్నది నీవా, శత్రువా? ఓడిపోతున్నది ఎవరు, నీవా, శత్రువా? పోనీ శత్రువు అనే పదానికి 3 నిర్వచనాలు చెప్పనా? చెప్పనా? శత్రువు అనే పదానికి మీకు అర్థమయ్యేలాగా ఇంకో 3 మాటలు చెప్పనా? హల్లెలూయా. శరీరము, లోకము, పాపము, సాతాను, స్వభావం. 3 చెప్తానని 5 చెప్పారేంటి? ఫ్లోలో గుర్తొచ్చింది కాబట్టి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. శరీరము, లోకము, పాపము, సాతాను, లేక 4వది స్వభావము. నేను స్వభావానికి ఒక పేరు పెట్టాను, పతనమైన స్వభావము. 5వది సాతాను. హల్లెలూయా. నిజం చెప్పాలంటే చాలాసార్లు గెలుస్తుంది ఎవరో తెలుసా? శరీరం. మీకు మంచి మాట చెప్పనా? మంచి మాట అంటే మంచి మాట చెడ్డ మాట మొత్తానికి వచ్చే మాట చెప్తాను. మన శత్రువు సాతాను కాదండి, నీ శరీరము, నీ స్వభావం. ఇవే నీ శత్రువులు. ఎందుకో తెలుసా? ఈ రెండింటిని ఆధారం చేసుకుంటేనే సాతాను ఏదైనా చేయగలడు. రైట్ 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 నాతో ఉండాలి. హల్లెలూయా. ఆమె సాతాను నీ జీవితంలో ప్రమేయం తీసుకోవాలంటే హల్లెలూయా ఈ రెండింటిని ఆధారం చేసుకొని తెస్తాడు. ఒకటి శరీరము, రెండోది స్వభావం. సింపుల్గా చెప్పైనా ప్రైజ్ లార్డ్. ఉదాహరణకి మీకు అర్థమైన చిన్న భాష పాడతాను నేను. నీ మనసు అంటుంది ప్రార్థన చేయి అంటుంది, నీ శరీరం అంటుంది పడుకో, ఆవులెంతలు వస్తున్నాయి పడుకో, బిర్యానీ తిన్నావు పడుకో, గుండెలో కొంచెం దడగా ఉంది పడుకో. హల్లెలూయా. ఈరోజు నీ మనసు బాగోలేదు, నీకు మీ ఆయనకి గొడవ అయ్యింది పడుకో, నీ పిల్లలు నీ మాట వినలేదు పడుకో. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చాలా దూరం వెళ్ళొచ్చి అలసిపోయావు పడుకో. పడుకోబెట్టే పరిచర్య సాతాంది, మేలుకొలిపే పరిచర్య పరిశుద్ధాత్మ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు నిద్రపోతుంటే యేసుప్రభు పడుకోండిరా అని అనలే, మెలకువ ప్రార్థన చేయండి రా. ఆమేన్. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైంది. మీరు పాపంలో ప్రవేశింపకూడినట్లు మెలకువ కలిగి, ప్రార్థన కూడా అనలేదు, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మనసు అంటుంది, లేకపోతే దేవుని ఆత్మ అంటుంది ప్రేయర్ చేయని, శరీరం అంటుంది పడుకోమని. యథార్థంగా సిగ్గు లేకుండా నిజం చెప్పండి, ఆత్మ గెలిచిందా శరీరం గెలిచిందా? స్టోరీ నేను చెప్పనా? అప్పుడప్పుడు ఆత్మ గెలుస్తుంది, ఎప్పుడు శరీరం గెలుస్తుంది. అప్పుడప్పుడు గెలుస్తుంది కదా. హల్లెలూయా. రండి, ఎప్పుడు గెలిచే స్థానంలోనికి రండి. హల్లెలూయా. ఎప్పుడు గెలిచే స్థానంలోనికి రండి. ఆమేన్. హల్లెలూయా. దావీదు రాజుగా ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది కలిగిందట, సంతోషం కలిగిందట. ఓటమి ఎరగని చక్రవర్తిగా దేవుడు నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ శరీరం చెప్తుంది పడుకో అని, నీ ఆత్మ చెప్తుంది, నీ ఆత్మ చెప్తుంది ఉపవాసం ఉండని, నీ శరీరం అంటుంది తర్వాత చూద్దాంలే. నాటుకోడి ఈరోజు అంటే నా ఫేవరెట్, అందుకే. హల్లెలూయా. ఆమేన్. మీలో కొంతమందికి అనుభవం ఉందో లేదో తెలియదు కానీ హల్లెలూయా, నువ్వు ఉపవాసం ఉందనుకున్న రోజు నీ ఫేవరెట్ కర్రీని మీ ఆయన తీసుకొని వస్తాను. ఎవరు ఆఫర్ చేస్తారు, పాస్టర్ గారు మీకోసం నాటుకోడి తెచ్చామండి, మా ఇంట్లో భోజనానికి రండి. హల్లెలూయా. ఆత్మ అంటది శోధనలో పడొద్దురా అనేసి. హల్లెలూయా. శరీరం అంటది ఈరోజు నాటుకోడి తిను, రేపుండు, నేను ఎవరొద్దన్నారు, డూ ఇట్ టుమారో.
మనం రేపటి వారం కాదు, ఈరోజు వారమే. ఆమె ఈ మాటను క్షమించాలి. ఇందాక నేను రత్నంతో అన్నాను, సంస్కారాన్ని మిస్ అవ్వద్దని చెప్పమ్మా. ఎప్పుడు ఉంటున్నామో ఎప్పుడు వెళ్ళిపోతున్నామో తెలియని అనిత్యమైన రోజులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శరీరాన్ని తినడం, ఆయన రక్తాన్ని తాకడం మిస్ అయిపోవద్దు. దేని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సన్నిధిని కోల్పోవద్దు. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిగతాది వచ్చేవారు మాట్లాడుకుందాం. 5 నిమిషాలు చెప్పి మళ్ళీ 10 నిమిషాలు చేస్తున్నట్టున్నాను నేను. హల్లెలూయా. ఆమేన్. శరీరం గెలుస్తుందా, నువ్వు గెలుస్తున్నావా? లోకం గెలుస్తుందా, నువ్వు గెలుస్తున్నావా? లోకం దగ్గర బ్రాకెట్లు ఇంకో మాట పెడతాను నేను కావాలని. నీ బంధువులు గెలుస్తున్నారా, నువ్వు గెలుస్తున్నావా? మరి ఈరోజు మాకు అయింది, ఈరోజే ఫంక్షన్ పెట్టుకున్నాం, వస్తావా రావా? మా పాస్టర్ గారు చెప్పి వచ్చేస్తానులే. హల్లెలూయా. ఆయన కొద్దిగా మొహం మార్చుకుంటారు కానీ సర్లే అంటాడు. మరి ఏడ్చేత రాయి మాత్రం నేను వెళ్తానంటే వచ్చేస్తానులే. మీకు తెలుసో లేదో, నేను నవ్వుతూ చెప్పాను కానీ చాలాసార్లు గెలుస్తుంది ఎవరో తెలుసా? లోకం. చాలాసార్లు గెలుస్తుంది ఎవరో తెలుసా? శరీరం. చాలాసార్లు గెలుస్తుంది ఎవరో తెలుసా? మన స్వభావం. నీ గొడవలకి, నీ అరుపులకి, నీ కేకలకి కారణం ఏంటో తెలుసా? ఎంత వాక్యం వింటామో ఇక్కడ, ఎంత వాక్యం వింటాం ఇక్కడ. ఇంటికి వెళ్తే కోడలతో గొడవ, అత్తతో గొడవ, ఆడపడుచులతో గొడవ, ఇరుగు పొరుగు వారితో గొడవ, రంకులేస్తాం ఎంత గొంతేసుకొని. ఎందుకో తెలుసా? అప్పుడు పనిచేసింది వాక్యం కాదు, నీ స్వభావం. ఐఎమ్ సారీ, నేను ముగించాలి. హల్లెలూయా. అక్కడ శత్రువు గెలవలేదు, దావీదు గెలిచాడు. ఇక్కడేం జరుగుతుందంటే చాలాసార్లు శత్రువే గెలుస్తున్నాడు. ఆ శత్రువు ఈ శరీరం. అందుకే పౌలు ఏమంటాడంటే, అనేక మందికి బోధించిన మీదట నేను భ్రష్టుడైపోదనేమని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను, అనుదినం నలగొట్టుకుంటున్నాను. శరీరం మన శత్రువు, లోకం మన శత్రువు. లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక సెంటిమెంట్లు మన శత్రువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాలు పొంగించడం మన శత్రువు. లాస్ట్ గారు రాకముందు ఎద్దుని తీసుకొచ్చి తెప్పడం మన శత్రువు. హల్లెలూయా. పసుపులు గిసుపులు రాజు తోరణాలు కట్టడం మన శత్రువు. సుజాత నాకు చెప్పిన ఒక మాట చెప్తాను. నువ్వు ఒక అన్ని ఆచారం చేస్తున్నావంటే అది అన్ని ఆచారం చేస్తున్నట్లు కాదు, దానికి బ్యాక్గ్రౌండ్లో పని చేస్తే దురాత్మలకి నువ్వు రెడ్ కార్పెట్ వేసినట్లు. రండి, శరీరాన్ని ఓడిద్దాం. ఆమెనేమీ చెప్పరా? శరీరాన్ని ఓడిద్దాం, లోకాన్ని ఓడిద్దాం. ఆమేన్. హల్లెలూయా. స్వభావాన్ని ఓడిద్దాం, పాపాన్ని ఓడిద్దాం, పతనమైపోయిన స్వభావాన్ని ఓడిద్దాం. ఇశ్రాయేల్ ప్రజలకు శత్రువు బయట ఉన్నాడు. ఆ స్టేట్మెంట్ కోసం ఆగాను నేను. ఇశ్రాయేల్ ప్రజలకు శత్రువు బయట ఉన్నాడు, మనకి లోపల ఉన్నాడు. ఒక్క గుడ్ న్యూస్ చెప్పి ముగించిన, ఒక్క గుడ్ న్యూస్ చెప్పి ముగించిన. కూర్చో. ఒక్క గుడ్ న్యూస్ చెప్పి ముగించిన. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను మిద్యానీయుల మీదకి వెళ్ళాడు, యెఫ్తా అమోరీయుల మీదకి వెళ్ళాడు, సంసోను ఫిలిష్తీయుల మీదకి వెళ్ళాడు. వాళ్ళకి శత్రువు బయట ఉన్నాడు, కానీ వాళ్ళు జయించడానికి వారి మీద ఉన్నది ఏంటో తెలుసా? యెహోవా ఆత్మ గిద్యోని మీదకి దిగిరాగా, యెహోవా ఆత్మ సంసోని మీదకి దిగిరాగా, యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి దిగిరాగా. రండి, గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? బయటనున్న శత్రువును చంపడానికి వారికి అభిషేకం అవసరమైతే లోపలున్న శత్రువును చంపడానికి మనకి అభిషేకం అవసరం. దేవా, నన్ను అభిషేకించి నన్ను బలపరచు. శరీరం అనే శత్రువు నేను ఓడించాలి, పాపం అనే శత్రువు నేను ఓడించాలి, లోకం అనే శత్రువు నేను ఓడించాలి, పతనమైపోయిన స్వభావం అనే శత్రువు నేను ఓడించాలి. ఆ చెట్టు తుదకు సాతానుని నేను ఓడించి నీవు జయశీలుడిగా ఉన్నావు. ఆమేన్. నేను కూడా జయశీలుడిగా నీ పక్షాన్ని నిలబడాలి. అందుకే అన్నాడు, నన్ను బలపరచువాని అందే. నన్ను బలపరచువాని అంటే
మీ అందరూ చెప్పే ఆన్సర్, నన్ను బలపరచువాడంటే దేవుడు. నేను చెప్పే ఆన్సర్ ఏంటి తెలుసా? నన్ను బలపరచువాని అందంటే పరిశుద్ధాత్మని అందే సమస్తమును చేయగలను. ఎందుకో తెలుసా? ఆయన చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులవుతారు. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, నన్ను బలపరచు అనగా పరిశుద్ధాత్మని యందు నేను సమస్తమును చేయగలను. మరి అడిగింది ఇది ఎలాగ సాధ్యం? పరిశుద్ధాత్మ వల్ల సాధ్యం. నువ్వు అడుగుతున్నావు, నేను శరీరాన్ని జయించడం ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ వల్ల సాధ్యం. నేను ఓడిపోను ప్రభా, నేను ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. విజయశీలుడు అయిన నీతో విజయ బాటలో నేను నడవాలనుకుంటున్నాను. నాకు ఇంతవరకు నేను ఓడిపోతూనే ఉన్నాను. ఎంతమంది చెప్పగలరు ఈ మాట? చెయ్యత్తమని అడగను కానీ ఓడిపోతూనే ఉన్నాను ప్రభా, ఓడిపోతూనే ఉన్నాను. చిన్న గొడవ వస్తే ఓడిపోయాను, చిన్న టెంప్టేషన్ వస్తే ఓడిపోయాను, చిన్న డబ్బులు వస్తే ఓడిపోయాను, చిన్న కోపం వస్తే ఓడిపోయాను, శరీరం రెస్ట్ను కోరుకుంటే ఓడిపోయాను. నా జీవితంలో చాలాసార్లు ఓడిపోయాను. ఓటమి భయంతో, ఓటమి బాధతో నీ సన్నిధిలో నేనున్నాను. నన్ను బలపరచు వాని అందు నేను సమస్తమును చేయగలను వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్ముడా నన్ను బలపరచు, దావీదులాగా నేను యోధుడిగా నిలబడాలనుకుంటున్నాను అనుకున్నవారు ఎవరైనా ఉంటే కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి చేయి పైకెత్తారా? బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. పాట వచ్చిన పాడొద్దు, ప్రార్థన పూర్వకంగా. బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా. నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. వీరిద్దరిని చేతులు బాగా పైకెత్తి, బలమంతా నీవేనయా. చాలాసార్లు ఓడిపోయాను ప్రభు, ఓడిపోయినా పర్లేదు, కేకే. నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవే. మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును. మా కీడులన్నీ మేలైపోను. పడదామా? మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకోగలము. చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. మనసారా పడదామా? యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము.
బలపరచువాడు ఆయనే, జయమిచ్చువాడు ఆయనే. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ఆయన సందులో ఎవరికి వారు ఆయన సందులు వేడుకుందాం. నిజమే ప్రభువా, చాలాసార్లు నేను ఓడిపోయాను జీవితంలో. నా బ్రతుకు గెలుపు బాట కాదు, నా బ్రతుకు ఓటమి బాట అయ్యింది. నువ్వు నాతో ఉంటే యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా